అందుకోసమే నేను దీంట్లోకి రావడం జరిగింది. అంతే కాకుండా సార్ ఈరోజు సెషన్ అయితే చాలా బావుంటుంది. ఎందుకంటే నేను గూడా సప్లిమెంట్ వాడినా నాకు గూడా అర్శమలలో ప్రాబ్లమ్స్ ఉండే గాబట్టి ఆడించి తగ్గింది. నాకు ఒక ఆపరేషన్ చేయించుకోవాలనుకున్నాం గానీ, మా సార్ ఏయిస్తా అన్నారు. 50,000 అయితాయి అన్నారు గానీ, ఇందులో సప్లిమెంట్ ఒక 3,000 అలా వాడినా నాకు తగ్గయింది సార్. చాలా బాగా అనిపిచ్చింది. అంతే గాకుండా ఆయిల్ గూడా తీసుకున్నాను. నాకైతే ఆయిల్ చాలా కనెక్ట్ అయినాం సార్. ఎందుకంటే చాలా బావుంటది ఆయిలు, రస్మిన్ ఆయిల్. ఎందుకంటే నేను ఫంక్షన్ జేసినా గూడా ఇంట్లోకి ఆహ్, ఫంక్షన్ జేసినా గూడా ఆయిలే తీసుకొచ్చినా సార్. నేనైతే చాలా బాగా అనిపించింది మాకు ఆయిలు. అందరూ బయట తీసుకుంటుండే. నేను గూడా తీసుకొచ్చేదాన్ని పెద్దగా 15 కిలోలు అట్లా ఎక్కడన్నా ఫంక్షన్ జేస్తే. కానీ అలాంటిది దీంట్లో ఒక 3 ఆయిల్స్ బాటిల్ తీసుకున్నా. నాకు ఫంక్షన్‌కి సరిపోయింది. అంతే గాకుండా వచ్చిన వాళ్ళ ఒక 500 మందికి గూడా అది సప్లై జేసినా నేను. చాలా బాగా అనిపించింది. అందరూ చాలా బాగుంది అనన్నారు. ఆయాసం గానీ, ఇట్లా ధూప గానీ ఏం గాలేదు. చాలా బాగున్నాయి వంటలని గూడా జెప్పిండ్రు. చాలా బాగా అనిపించింది నాకు గూడా. అంతే గాకుండా వేరే వాళ్ళకి గూడా నేను గూడా ఇచ్చిన. చాలా బా అనిపించింది. అది సార్ శివర్ సార్ చాలా ఇగ శివర్ సార్‌కైతే చాలా చాలా థాంక్ యూ చెప్పుకోవాలి. ఇంత మంచి చిన్న ఏజ్‌లోనే ఇంత మంచిగా సక్సెస్‌ఫుల్‌గా సాధించిండంటే చాలా గర్వంగా ఉంది. చాలా హ్యాపీగా ఉండేది సార్ శివార్ సార్‌ని చూస్తే. ఇంత చిన్న ఈ వయసులో పిల్లలంటే చదువుకునడమే గాకుండా సినిమాలు, చికాకులంటూ తిరుగుతారు. అలాంటిది ఈ సారు ఈ బిజినెస్‌లకు ఒక కార్ డ్రైవర్‌గా ఎళ్తూనే అక్కడ ఈ బిజినెస్ గురించి తెలుసుకొని చాలా కనెక్ట్ అయ్యి ఒక 10 నెలల్లోనే ఒక లక్షలో సగం తీసుకుంటున్నారు సార్. ఒక 50 లాక్స్. చాలా హ్యాపీగా ఉన్నది సార్. థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్. చాలా బాగుంది ఈరోజైతే సెషన్. ఇంకెవరైనా కాల్స్ చేసేవాళ్ళుంటే ఎయ్యండి. మంచి సెషన్ ఇనబోతున్నాం ఈరోజు శివార్ సార్. చాలా బాగా అనిపిచ్చింది. ఎందుకంటే ఇందులోకి రావడమే చాలా అదృష్టం చేసుకుంటాం అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే ఇంత మంచి నాలెడ్జ్ ఇస్తున్నాం భరత్ సారు, ఆమ్ని మేడంకైతే చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. సార్ నేనైతే మాట్లాడలేకపోయేదాన్ని. అలాంటిది సార్ సెషన్ ఇన్న తర్వాతనే నేను ఇంతగా మాట్లాడుతున్నానంటే సార్ సెషన్ ఇన్న తర్వాతనే. నాకైతే మాట్లాడాలన్నా గూడా భయమైతుండే. అలాంటిది సార్ సెషన్ ఇన్న తర్వాతనే నేను మాట్లాడగలుగుతున్నాను. నాకైతే చాలా హ్యాపీగున్నది సార్. మీరైతే ఆమ్ని మేడం మాటలింటే గూడా నాకు చాలా కనెక్ట్ అయ్యాను. ఆమ్ని మేడం మాటలు గూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కడ లేదు సార్ ఇంత మంచి హార్డ్ వర్క్ ఎక్కడ లేదు ఇందులో తప్ప. ఎంత జాబ్ చేసే వాళ్ళకైనా గూడా టైం ఉంటది గానీ, ఆ టైం ఉండది వాళ్ళకి. డబ్బుంటది గానీ టైం ఉండది. చాలా బాగుంది. ఎందుకంటే మా ఇంట్లో గూడా మా సార్ గూడా చేస్తారు. కానీ మా సార్ చేస్తారు గానీ ప్రొద్దున పోతే సాయంత్రం వరకు రారు. ఎక్కడికన్నా ఎళ్దామంటే గూడా అలసిపోయి ఉంటాడు. రానని జెప్తారు. అంటే ఇందులో చాలా హ్యాపీగా ఉన్నది. హార్డ్ వర్క్ అంటే ఒక పార్ట్ టైమ్ జేసుకుంటూనే బిజినెస్ చేయడము, ఇంత మంచి ఇన్‌కమ్ తీసుకోవడం చాలా అనిపిచ్చింది. మాకు గూడా ఏదన్నా హెల్ప్ గావాలన్నా శివార్ సారు అద్దనకుండా చేస్తారు. ఎందుకంటే నాకు చాలా హెల్ప్ చేశారు. శివార్ సార్‌కి అయితే థాంక్ యూ చెప్పుకోవాలి. ఆళ్ళ ఫ్యామిలీకి. థాంక్ యూ సార్. మీరైతే ఇంత మంచి ఇలాంటి బాబుంటే నాకు గూడా ఇలాంటి కొడుకు ఇలాగే చేయాలని చాలా హ్యాపీగా అనిపిస్తుంది సార్. నాకైతే చాలా చాలా థాంక్ యూ. శివార్ సార్‌ని చూస్తే నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తది. ఎందుకంటే మా బాబు గూడా ఉన్నాడు. అందుకోసమే నేను గూడా అంటున్నా. అందరూ ఒకేలాగా ఉండరు సార్. ఎవరో ఒక్కరే కనెక్ట్ అయితారు ఇట్లాంటి సెషన్‌లకి. ఒకరిని చూసి ఒకరన్నా నేర్చుకోవాలి ఇలా. నాకైతే చాలా బాగా అనిపిస్తది సార్. నాకైతే థాంక్ యూ సార్. మీ అండర్‌లో ఉండడం చాలా అదృష్టం చేసుకున్నాం మేమైతే. బలగం సార్ గూడా మాకు చాలా హెల్ప్ చేస్తారు. ఏదన్నా డౌట్ ఉన్నా గూడా క్లారిటీ ఇస్తారు సార్. థాంక్ యూ సార్. శశికళ మేడం నీకైతే చాలా చాలా థాంక్ యూ మేడం. మీ ఫ్యామిలీకి చాలా చాలా థాంక్ యూ. ఇందులోకి రావడం నేను ఇంతగా మాట్లాడగలుగుతున్నానంటే మీ సెషన్ మీరు చెప్పడం వల్లనే మేడం. నాకైతే చాలా చాలా థాంక్ యూ మేడం. ప్రతి ఒక్కరికి థాంక్ యూ. భరత్ సార్, ఆమ్ని మేడం, పుష్పలత మేడం గూడా చాలా బాగా చెప్తది. ఒక అమ్మ లెక్క చాలా బాగా అనిపిస్తది. మేడం సెషన్ వింటే అయితే నాకు ఇంకా ఇనాలనిపిస్తది. అలాగే శశికళ మేడం అని అది పుష్పలత మేడం చాలా బాగా అనిపిస్తున్నది. ఎందుకంటే ఇంత మంచి సెషన్ ఎక్కడ ఉండదు. ఎందుకంటే నాకైతే
మరి సప్లిమెంట్ అంటే ఇంట్లో ఉండడం అంటే నేనైతే ఇంతవరకు ఇప్పుడు చూయించుకున్న ఇక్కడ ఇందులో సప్లిమెంట్ వాడిన తర్వాత ఒక్కసారి కూడా నేను హాస్పిటల్కి వెళ్ళలేదు సార్. ఇంతవరకు కూడా ఒక టాబ్లెట్స్ కూడా వేసుకోలేదు సార్. నాకు జ్వరం కూడా రాలేదు సార్. అంత మంచిగా ఉన్నాయి ఇక్కడ సప్లిమెంట్, చాలా బాగున్నాయి సార్. ఇంత మంచి ఎక్కడా లేదు సార్. చాలా ఎడ్యుటేటింగ్ గా ఉంది నాకైతే. చాలా చాలా ఇది ఉంది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా సార్ ప్రతి ఒక్కరికి. థ్యాంక్ యూ. అప్లైన్కి అందరికీ థ్యాంక్ యూ సార్. భరత్ సార్, ఆమ్ని మేడానికి అయితే చాలా చాలా థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. మీ సెషన్లు విన్న తర్వాతనే నేను ఇలాగా మాట్లాడగలిగినంటే చాలా హ్యాపీగా ఉంది. నాకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా శివార్ సార్ అంటే చాలా, శివార్ సార్ని చూస్తే నాకైతే చాలా గర్వంగా అనిపిస్తుంది. అలాంటి కొడుకులు ఉండాలని అనుకుంటాను సార్ నేనైతే. ఎందుకంటే అతని సారి అతని సంపాదించుకున్నదే కాకుండా ఒక క్యారెటీ ఒక సార్ కూడా వాళ్ళ అమ్మ నాన్నలకి ఒక పేరు సంపాదించి పెడుతుందంటే చాలా గర్వంగా ఉంది. అలాంటి కొడుకులు ఉండాలని నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా సార్. సుజాత మేడం, సారీ మేడం, సార్ ని ఇన్వైట్ చేయండి. శివార్ సార్ ఇన్వైట్ చేయండి క్లాస్ తోటి. శివార్ సార్, వెల్కమ్ టు సార్. శివార్ సార్, వెల్కమ్ టు ద డిజిటల్ సార్ విత్ గ్రేట్ రౌండ్ అప్. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్. వెల్కమ్ సార్. వెల్కమ్ సార్. వెల్కమ్ సార్. వెల్కమ్ సార్. శివార్ సార్. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. వెల్కమ్ సార్. వెల్కమ్ టు డిజిటల్ వెల్కమ్ సార్. వెల్కమ్ థ్యాంక్ యూ. థ్యాంక్స్. వెల్కమ్ సార్. Welcome Thank you, Shivar thank sir, you. young sir, dynamic diamond director, going crown director Shivar sir, welcome. థ్యాంక్ యూ సార్. Welcome, sir. థ్యాంక్ యూ. Welcome. గుడ్ మార్నింగ్ సార్. Welcome, శివార్ సార్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అందరికి. సో థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అందరికి. లీడర్స్, గుడ్ మార్నింగ్ అండి అందరికి. చాలా హ్యాపీగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. సో ఫస్ట్ టైం నేను అంటే అంటే ఇప్పటిదాకా లీడర్షిప్ ట్రైనింగ్స్ అలాగే సిఇఓస్ చాలా వరకు చేయడం జరిగింది. సో ఇది నా ఫస్ట్ సెషన్. సో ఒక సప్లిమెంట్ మీద అంటే ఇమ్యూనిటీ బూస్టర్ మీద 1 hour చాలా అంటే ఎక్సైటింగ్ ఉన్నాను నేనైతే. సో ఇంకా బ్యాక్గ్రౌండ్ కూడా అదే పెట్టుకోవడం జరిగింది. అంటే చూడండి, అంటే మన బాడీలో ఇమ్యూనిటీ పవర్ ఎంత ఇంపార్టెంటో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ మార్నింగ్ అండి అందరికీ. సో నా పేరు శివార్త్. సో యాజ్ ఎంబీఏ స్టూడెంట్గా ఈ బిజినెస్ని ఫ్యామిలీతో కలిసి చేయడం జరుగుతుంది. సో చాలా చాలా ఎక్సైటింగ్ ఉన్నాను. ఆల్మోస్ట్ 1 year అవుతుంది సో ఈ బిజినెస్లోకి వచ్చి. సో ఇప్పటిదాకా 6,00,000 ఇన్కమ్ అనేది 6,00,000 తీసుకోవడం జరుగుతుంది. ఆల్మోస్ట్ ఈ బిజినెస్ ద్వారా ఒక 3 లక్షల ఇన్కమ్ తీసుకోవడం జరిగింది. సో అదే విధంగా రీసెంట్గా నేను మా మదర్ కలిసి థాయిలాండ్కి వెళ్ళడం జరిగింది. సో ట్రావెల్ ఫండ్ ద్వారా. సో అలాగే లాస్ట్ మంత్లో లైఫ్ టైం కార్ ఫండ్ అనేది కూడా అచీవ్ అవ్వడం జరిగింది. చూడండి, ఇదే అవకాశం ద్వారా. సో యాజ్ ఏ స్టూడెంట్గా ఇన్ని తీసుకుంటున్నాను. చూడండి, ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ. సో మనకి ఇక్కడ డబ్బు సంపాదించడం జరుగుతుంది. అలా సార్ వాయిస్ క్లియర్ ఉందా? Disturbance వస్తుంది. Yes, continue sir, continue. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. సో చూడండి, అద్భుతమైన ప్లాట్ఫామ్ ఉన్నాం చూడండి. సో డబ్బుతో పాటు ఆరోగ్యం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో అదే విధంగా ఈరోజు చెప్పడం జరుగుతుంది. నేనైతే చాలా ఎక్సైటింగ్ ఉన్నాను. సో ఫస్ట్ టైం నేను ఆల్మోస్ట్ ఈ టాపిక్ నేను 1 month బ్యాక్ నేను కొంచెం చిన్న చిన్న వీడియోస్ చేద్దామని అనుకున్నాను. అంటే ఇమ్యూనిటీ బూస్టర్స్ మీద. చూడండి, అంటే అదే అంటే నేను డ్రీమ్ చేసుకున్నాను లేదో. సో లాస్ట్ టైం గోల్డెన్ డెబోలో ట్రైనింగ్లో ఫస్ట్ టాపిక్ నాకే ఇవ్వడం జరిగింది. సో చాలా హ్యాపీగా అంటే డ్రీమ్స్ అన్ని ఇక్కడ ఫుల్ఫిల్ అవుతున్నాయి. నేను ఏదైతే అనుకుంటున్నానో అవన్నీ ఇక్కడనే ఫుల్ఫిల్ అవుతున్నాయి. సో ఇమ్యూనిటీ ఎంత ఇంపార్టెంట్ మన బాడీకి ఈరోజు చెప్పడం జరుగుతుంది. సో ఇంకెవరైతే రాలేదో కాల్ చేయండి. సో అలాగే ఎవరికైతే జూమ్ లేదో వాళ్ళకి యూట్యూబ్ లింక్ అనేది కూడా ఉంది. సో యూట్యూబ్ లింక్ కూడా మీరు టీమ్ మెంబర్స్కి ఫార్వర్డ్ చేయండి. ఎందుకంటే టీమ్ గ్రోతే మన గ్రోత్. సో మనం నాలెడ్జ్ ఎంతైతే తీసుకుంటున్నామో మన నాలెడ్జ్ ప్రతి ఒక్క టీమ్ మెంబర్స్కి అందించాలి. సో అలాగే స్పెషల్ థ్యాంక్స్ టు ఆల్ మై అప్లయన్స్. సో నిజంగానే భరత్ రామన్ మేడం అండర్లో ఉండడం చాలా గర్వంగా అనిపిస్తుంది. ఎందుకంటే నాలెడ్జ్ ఉంది కానీ యూజ్ చేయాలి. సో అది యూజ్ చేయాలంటే ఒక ప్లాట్ఫామ్ కావాలి. సో జూమ్ అనే ప్లాట్ఫామ్ ద్వారా ఇంతకు ముందు చూడండి మనం ఎవరియో సిడీస్ వింటుండే, కానీ ఇప్పుడు ఈ అవకాశం ద్వారా అంటే మన లోపల ఉన్న నాలెడ్జ్ అంతా బయటికి తేవడం జరుగుతుంది. అంటే ఒక లీడర్ లక్షణాలు ఏం ఉండాలని ప్రతి ఒక్కటి చెప్పడం జరుగుతుంది. సో స్పెషల్ థ్యాంక్స్ టు భరత్ రామన్ మేడం.
మీ అండర్షిప్లో లీడర్షిప్లో ఉండడం చాలా చాలా ప్రౌడ్ మూమెంట్. సో అలాగే ప్రతి ఒక్క అప్లైన్కి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మై పేరెంట్స్, అలాగే టీమ్ మెంబర్స్ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ సార్. ఒక ఎక్సలెంట్ పీపీటీ ఉంది. సో అది పీపీటీ ద్వారా నేను ఈరోజు మీకు టాపిక్ అనేది చెప్తాను. సో వీలైతే బుక్ పెన్ కూడా రెడీ పెట్టుకోండి. సో స్క్రీన్ షాట్స్ కూడా తీసుకోండి. సో ఎందుకంటే అద్భుతమైన సెషన్. సార్ స్క్రీన్ విజిబుల్ ఉందా సార్? Yes, okay. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో అలాగే సో ఈరోజు ఇమ్యూనిటీ బూస్టర్ అంటే రోగ నిరోధక శక్తి. సో ఇక్కడ చూడండి, సో మనం వాడుతూ సో ఇతరులకు హెల్ప్ చేయడం ఇక్కడ అంటే ఎంపవరింగ్ చేయాలి. సో ప్రతి ఒక్కరికి ఇమ్యూనిటీ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే రోగ నిరోధక శక్తి మన లోపల ఉంటుంది. సో అదే విధంగా సో ప్రతి ఒక్కరికి ఉండాలి, ప్రతి ఒక్కరికి అవసరమనే ఇలాంటి సెషన్స్ మన దగ్గర అద్భుతమైన సప్లిమెంట్స్ ఉన్నాయి ఇక్కడ. సో అదే విధంగా ఈరోజు చెప్పడం జరుగుతుంది. సో అసలు రోగ నిరోధక శక్తి అంటే ఏంటిది? సో చూడండి, ఇమ్యూని సిస్టమ్. సో మనకి ఇదే చాలా ఇంపార్టెంట్ మన బాడీలో. చూడండి, మన శరీరానికి వ్యాధుల నుండి కాపాడుకునే శక్తిని మనకి ఇవ్వడం జరుగుతుంది. సో ప్రతి ఒక్క డిసీజెస్ నుంచి మనకి ఇక్కడ కాపాడడం జరుగుతుంది. సో ఈరోజు చాలా చాలా ఇంపార్టెంట్ అయిన అంశం. ఎందుకంటే సో ఇప్పుడు ఎంతో మంది చూస్తున్నారు, ఎంతో మంది హాస్పిటలైజ్ అవుతున్నారు. సో మనమే చూసినాం, కొంచెం ఏమైనా వెదర్ చేంజ్ అవ్వని సో మనకి ఎలాంటి డిసీజెస్ వస్తున్నాయి మనం రెగ్యులర్గా చూస్తూనే ఉన్నాం. మరి అది దేనికి మనకి ఇది ప్రాబ్లం అవుతుంది చూడండి, స్కిన్కి కానీ. సో అలాగే ఇక్కడ బోన్ నారోకి మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో అలాగే విజిల్స్ అంటే చూడండి, ప్రతి ఒక్క కణంకి మనకి ఇక్కడ ఇమ్యూనిటీ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇది దేని వల్ల నుంచి అంటే ప్రతి ఒక్క సీరియస్ నుంచి కాపాడుతుంది. ఇప్పుడు కరోనా లాంటి డిసీజెస్ నుంచి కూడా మనం బయటపడ్డాం అంటే చూడండి, మన లోపల అంత ఇమ్యూనిటీ ఉంది కాబట్టే మనం బయటపడ్డాం. సో చూడండి, ఇక్కడ మనకి ఇమ్యూనిటీస్ 2 టైప్స్ ఉంటాయి. సో న్యాచురల్ ఇమ్యూనిటీ, సో అలాగే అక్వైర్డ్ ఇమ్యూనిటీ. అంటే ఇక్కడ పుట్టుకతోటే మనకి రోగ నిరోధక శక్తి అనేది రావడం జరుగుతుంది. సో దేని రూపంలో వస్తుంది అంటే సో మనకి ఫస్ట్ లేయరే స్కిన్ చాలా చాలా ఇంపార్టెంట్. సో చూడండి, ఇప్పుడు మనకి ఎంతో ఎండలు ఉంటున్నాయి, మరి స్కిన్ని ఎంతమంది కాపాడుకుంటున్నారు? సో స్కిన్ని మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎందుకంటే అది న్యాచురల్గా రావడం జరుగుతుంది. మన పుట్టుకతోటే ఆ ఇమ్యూనిటీ రెసిస్టెన్స్ పవర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో అదే విధంగా మనకి ఆ స్టమక్లో ఉన్న యాసిడ్ కానీ, అంటే మనం ఏదో ఒకటి తింటూనే ఉంటాం కదా. సో అది కూడా మనకి జీర్ణించాలంటే కూడా మన స్టమక్లో ఏదో ఉంటేనే సో అది జీర్ణం అయిపోతూ ఉంటుంది. సో అది కూడా మనకి చాలా ఇంపార్టెంట్. చూడండి, మళ్ళీ అంటే వ్యాధి వచ్చిన తర్వాత మనం ఎలా కాపాడుకోవాలి? సో ఇప్పుడు చూడండి, చిన్నపిల్లలకి కరోనా ఇది పోలియో డ్రాప్స్ ఇస్తుంటారు. అంటే ఏం కాకుండా ఫ్యూచర్లో అంటే మనకు వ్యాధులు రాకుండా ఉండడానికి సో పోలియో డ్రాప్స్ ఇస్తుంటారు, పోలియో ఇంజెక్షన్స్ ఇస్తుంటారు, అంటే టీకాలు వ్యాక్సిన్స్ ఇస్తూ ఉంటారు. సో ఇవన్నీ మనకి ఇంటర్నల్ అంటే ఎక్స్టర్నల్గా ఇమ్యూనిటీ కోసం. సో ఇంటర్నల్గా మన లోపల ఎంతో రెసిస్టెన్స్ పవర్ అనేది ఉంటుంది. కానీ ఏజ్ పెరిగే కొద్ది ఏమవుద్దంటే సో మన లోపల ఇమ్యూనిటీ పవర్ అనేది తగ్గిపోతుంటుంది. అందుకోసమే ఒక సర్టన్ ఏజ్ వచ్చినాక మన ఈ వ్యాక్సిన్స్ తీసుకోవడం కానీ సో ఎక్స్టర్నల్గా మనకి ఇమ్యూనిటీ కోసం చాలా వరకు మన దగ్గర మెడిసిన్స్ ఉన్నాయి, అలాగే వ్యాక్సిన్స్ ఉన్నాయి. సో అవన్నీ తీసుకుంటుంటాం అన్నట్టు. సో అంటే ఇమ్యూనిటీ అనేది అంతా ఇంపార్టెంట్. చూడండి, అంటే ఇమ్యూనిటీ ఎందుకు ఇంపార్టెంట్ మళ్ళీ చూడండి, అంటే ప్రతి ఒక్కరికి ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది ఇక్కడ. అంటే ఏమంటే వ్యాక్సిన్ నుంచి ప్రొటెక్ట్ చేయడం జరుగుతుంది. అంటే మనకి ఇప్పుడు ఒక హాస్పిటలైజ్ అయితే ఎంతో ఖర్చు అవుతుంటుంది. సో దాని నుంచి కూడా మనం బయటపడవచ్చు. అంటే స్ట్రెంథనింగ్ చేస్తుంది. సో మన లోపల అంటే ప్రొటెక్ట్ చేయడం జరుగుతుంది. అంటే ఎటువంటి డిసీజెస్ నుంచి కూడా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. మనం ఇమ్యూనిటీ అనేది అంతా ఇంపార్టెంట్. అంటే మీరు ఒకవేళ స్ట్రాంగ్ ఉన్నా కూడా ఇంకా స్ట్రాంగ్ ఉండాలి. అంటే ఇమ్యూనిటీ ఎలా అంటే ఇప్పుడు 5 years బతికేవారు ఒక 10 years ఇంకా ఎక్స్ట్రాగా బతకడానికి మనకి ఇమ్యూనిటీ అనేది అంతా ఇంపార్టెంట్ ఇస్తుంది. అంటే మనతో పాటు సో మన ఆరోగ్యం, సో మనతో పాటు మన కుటుంబం కూడా ఇమ్యూనిటీ ఉండాలంటే సో మరి ఏం చేయాలి నెక్స్ట్ అంటే మన దగ్గర ఉన్న డబ్బుని ఆదా చేసుకోవాలి. అంటే చూడండి, ఎంత సంపాదించినా కూడా సో డబ్బు అనేది చాలా ఇంపార్టెంట్, అలాగే ఆరోగ్యం కూడా అంతే ఇంపార్టెంట్. సో దాని నుంచి కూడా మనం బయటపడవచ్చు. సో అదే విధంగా ఈరోజు నేను చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. సో అసలు ఇమ్యూనిటీ ఒకవేళ లేకపోతే ఏం ఎఫెక్ట్ అవుతుంటాయి అంటే ఏం ఎఫెక్ట్ చేస్తున్నాం మన ఇమ్యూనిటీకి? చూడండి, మనం చిన్న పిల్లలకి చాలా ఇమ్యూనిటీ అనేది ఉంటుంది. అదే పెద్దగా అయ్యేసరికి ఏమవుతుంటాం? సో అన్హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్,
సో చూస్తున్నాం కదా, సో బయట ఎంత జంక్ ఫుడ్ ఉన్నది. సో చాక్లెట్స్ తినడం కానీ, సో అలాగే బర్గర్స్ తినడం కానీ, అవునా కదా, ఏమవుతుంది అన్ని మన అంటే ఫుడ్ హ్యాబిట్స్ వల్ల మన ఇమ్యూనిటీ అనేది అంతా వెళ్ళిపోవడం జరుగుతుంది. సో మంచి ఆహారం తినలేకపోతున్నాం. సో కూరగాయలు తినాలి, ఫ్రూట్స్ తినాలి, వెజిటేబుల్స్ తినాలి, అంటే మంచి మంచి డ్రై ఫ్రూట్స్ అనేది తినాలి, బాజు కాదం, ఇవన్నీ మంచి హ్యాబిట్స్, ఫుడ్ హ్యాబిట్స్. కానీ మనం అన్ని టేస్ట్కి అలవాటు పడిపోతుంటున్నాం. కానీ అదే ఫ్యూచర్లో మనకి చాలా ఇబ్బంది పెడుతుంటుంది. సో అది మనకి అంటే ఇప్పుడు ఒకవేళకి షుగర్ రావాలంటే, సో అతను 12 ఇయర్స్ 13 ఇయర్స్లో తినే ఆ స్వీట్స్ ద్వారా అతనికి 40 ఏళ్లలో షుగర్ అనేది అటాక్ చేస్తుంటుంది. అంటే ఏదైనా ప్రాబ్లం చిన్నగానే స్టార్ట్ అవుతుంది. సో తర్వాత మళ్ళీ ల్యాక్ ఆఫ్ స్లీప్. ఒక పర్సన్ 8 to 10 hours పడుకోవాలి. సో అప్పుడే అంటే చూడండి, అంటే దీనివల్ల కూడా మనకి ఇమ్యూనిటీ అనేది తగ్గిపోతుంటుంది. ఇప్పుడు స్ట్రెస్ ఉండడం వల్ల, టెన్షన్ ఉండడం వల్ల, సో అప్పులు ఉన్నాయని టెన్షన్, సో జాబ్ లేదని టెన్షన్, సో జాబ్లో టెన్షన్స్, ఫ్యామిలీతో లేరని టెన్షన్, అంటే ఏదో ఒక టెన్షన్ వల్ల కూడా సో ఇమ్యూనిటీ పవర్ అని తగ్గిపోతుంటుంది. సో మళ్ళీ ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్. ఇంకా చూడండి, అంటే మనం పొద్దున్న లేవగానే ఇది కూడా ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఉండడం వల్ల కూడా ఎంత మంచి హెల్త్ ఫుడ్ తీసుకున్నా కూడా అతనికి ఏదో ఒకటి ప్రాబ్లం అవుతూనే ఉంటుంది. అంటే ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఉండడం వల్ల కూడా సో ఇమ్యూనిటీ పవర్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో అవన్నీ అంటే మన లోపల మంచి సెల్స్ని ఏం చేస్తుంది అంటే వీక్గా చేయడానికి అది తొందరగా హెల్ప్ చేస్తుంటుంది. సో అలాగే స్మోకింగ్ అండ్ ఆల్కహాల్, సో ఇదైతే చాలా చాలా ఇమ్యూనిటీ మనకి తగ్గిస్తుంటుంది. ఇప్పుడు చూస్తున్నాం కదా, అంటే స్మోకింగ్ అంటే ఒకవేళ మీరు నేనైతే స్మోకింగ్ చేయ అని అనుకుంటారు. కానీ ఇప్పుడు బయట ఎంతమంది స్మోకింగ్ చేస్తుంటారు. మనం చాయ్ దగ్గర, ఒక చాయ్ డబ్బా దగ్గర వెళ్తే సో 10 మంది స్మోకింగ్ చేస్తారు. మనం అక్కడ నిలబడ్డాం అనుకోండి, వాళ్ళు చేసిన ఆ స్మోక్ కూడా మన లోపలనే ఉంటుంది. అంటే మనం ఇండైరెక్ట్ గానో డైరెక్ట్ గానో ఆ గాలి అనేది మనం పీల్చుకుంటున్నాం. సో దానివల్ల ఏమవుతుంది, మన లోపల ఇమ్యూనిటీ పవర్ అంతా తగ్గిపోతుంటుంది. సో మనకి ఎటువంటి డిసీజెస్ వస్తాయో మీరే చూస్తారు ఇప్పుడు. చూడండి, అంటే ఇన్ఫెక్షన్స్ డ్యూ టు లో ఇమ్యూనిటీ. చూడండి, అంటే ఎవరెవరికి అసలు ఎఫెక్ట్ అవుతుంటాయి. సో ఎంతమందికి ఎఫెక్ట్ అంటే ఎలా తెలవాలి మనకి ఇమ్యూనిటీ తగ్గిపోతుందని. సో ఇందాక మనం చూసాం కదా, ఇమ్యూనిటీ దేనివల్ల వస్తుంది అంటే మనమే ఎలా తగ్గించుకుంటున్నాం. ఇప్పుడు ఇమ్యూనిటీ మనకి తగ్గిపోతుందని మనకి ఎలా తెలుస్తుంది అంటే, సో హెడేక్స్ వల్ల, సో జస్ట్ ఏమన్నా వెదర్ చేంజ్ అయినా కూడా ఫీవర్ రావడం, సో క్రాంప్స్ రావడం, సో మళ్ళీ డయేరియా లాంటి ప్రాబ్లం రావడం, అలాగే వామిటింగ్స్ రావడం, మళ్ళీ అలాగే మోషన్స్ అవ్వడం. అంటే ఇది చూడండి, అంటే ఎవరికి రావచ్చు అంటే చిన్న పిల్లలకి రావచ్చు, పెద్దవాళ్ళకి రావచ్చు, స్కూల్కి వెళ్ళే చిల్డ్రన్స్కి రావచ్చు, అంటే ప్రతి ఒక్కరికి రావచ్చు ఇలాంటి డిసీజెస్. అంటే ఇమ్యూనిటీ తగ్గిందంటే సో మన లోపల ఇవన్నీ కామన్ సిమ్టమ్స్ అన్నట్టు. సో మీకు సడన్గా ఏమైనా మనమే చూడాలి, హెడేక్ వచ్చిందంటే సో ఓకే, మన లోపల ఇమ్యూనిటీ అనేది తగ్గిపోయింది అంటే. చూడండి, రోగ నిరోధక శక్తి బలహీనంగా ఉంటే అనేక రోగాలు సమస్యలు వస్తాయి. అందుకే మనం మంచి జీవనశైలి పాటించాలి. అంటే ఇమ్యూనిటీ బలంగా ఉంచుకోవాలి మనం. సో ఎవరి కోసం, మన బాడీ కోసం మనమే కాపాడుకోవాలి ఇక్కడ. సో అంటే ప్రతి ఒక్క అంటే న్యూ బార్న్ అంటే చూడండి, పుట్టుకతోటి కూడా ఎన్నో డిసీజెస్ వస్తుంటాయి, మనం చూస్తూనే ఉన్నాం ఇప్పుడు. సో ఆశ్చర్యపడే అవసరమే లేదు. అదే ఒక 10-15 ఇయర్స్ బ్యాక్ చూస్తుంటే సో ప్రతి ఒక్క దానికి మనం సీరియస్ అయ్యేవాళ్ళం. ఇప్పుడు క్యాన్సర్ అయినా కూడా క్యాన్సరే కదా అని లైట్ తీసుకుంటున్నాం. చూడండి, అంటే ఇమ్యూనిటీ ఎంత తగ్గిపోతుంది అంటే మన హ్యాబిట్స్ వల్లనే ఇవన్నీ. చూడండి, అంటే స్ట్రాంగ్ ఇమ్యూనిటీ రావాలి, మరి ఏం చేయాలి. సో రోగ నిరోధక శక్తి బలంగా ఉండాలంటే మనం ఆరోగ్యకరమైన జీవనశైలి పాటించాలి, పోషకాహారం తినాలి. సో ముఖ్యంగా ఫ్రూట్స్, ఆకుకూరలు తినాలి. సో అల్లం లాంటి వెల్లుల్లి లాంటి ఆహారాలు తీసుకోవాలి. సో రెగ్యులర్గా నేను కూడా కొన్ని అంటే తీసుకుంటాను, కానీ కొన్ని పాటించాను. ఎందుకంటే టేస్ట్ కావాలి కాబట్టి, అంటే ఈ ఏజ్లో అంతే ఉంటుంది కదా, టేస్ట్ తినాలని ఉంటుంది. కానీ వెస్టేజ్లోకి వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ ఆల్ బయట ఫుడ్ అంతా మానేసిన 1 year అయిపోతుంది. సో ఇప్పటికీ నేను ఆ పానీపూరి కానీ మళ్ళీ ఏమంటారు జంక్ ఫుడ్, బర్గర్లు, పిజ్జాలు ఎక్కువ తినేవాడిని కాలేజ్ టైంలో. కానీ నాకు వెస్టిల్లోకి వచ్చిన తర్వాత ఇమ్యూనిటీ అంత అవసరం, అంత ఇంపార్టెంట్ అనిపించిన తర్వాత నేను ఆల్మోస్ట్ ఆల్ 1 year అయిపోతుంది మొత్తానికే ఆపేసిన. ఎందుకంటే మన హెల్త్ నేనే చూసుకున్నాను, కానీ అప్పటి నుంచి నేను ఎటువంటి హాస్పిటలైజ్కి వెళ్ళలేదు. అంటే అర్థమైంది కదా నాకు. సో చూడండి, ఇక్కడ డబ్బు కూడా సేవ్ చేయడం జరుగుతుంది. హాస్పిటలైజ్ కాకపోతే సో మన డబ్బుని కూడా ఆదా చేసుకున్నట్టే కదా. మంచి ఆహారం తీసుకుంటుండాలి రెగ్యులర్గా, అలాగే ఎక్సర్సైజ్ కూడా తీసుకోవాలి, మంచి వాటర్ తీసుకోవాలి. చూడండి, మన దగ్గర షార్ప్ ప్యూరిఫైర్ ఉంది, సో అందులో మంచి వాటర్ ఉంటాయి. సో మినిమం 3 to 4 liters ఆఫ్ వాటర్ తీసుకోవాలి. సో ఇప్పుడు సమ్మర్ అయితే మ్యాక్సిమం 4 పైన కూడా తీసుకోవచ్చు.
సో హెడేక్స్ రావు మన వాటర్ తాగితే. మంచి స్కిన్ అనేది గ్లో అవుతుంటుంది. మా చెల్లి ఎప్పుడు అంటది స్కిన్ అనేది రావాలి. సో మంచి నిద్ర, నిద్ర కూడా చాలా ఇంపార్టెంట్. మినిమం ఒక 6 hours అయితే పడుకోవాలి. సో ఎందుకంటే అంత ఇంపార్టెంట్. చూడండి, అంటే మనం డబ్బు కోసం మనం చూడండి ఎంతో కష్టపడుతుంటాం, మరి మన ఆరోగ్యం కోసం ఎంత కష్టపడాలి. సో ఇవి అన్ని ఇంటర్నల్ గానే వస్తున్నాయి కదా. సో మంచి నిద్ర మన దగ్గరనే ఉంటుంది. వ్యాయామం టైం మనమే తీసుకోవాలి. సో ఇవన్నీ ఖర్చు లేని పనులు. సో ఈ నీరు కానీ, మళ్ళీ అలాగే వ్యాయామం కానీ, నిద్ర కానీ, ఇవన్నీ ఖర్చు లేకుండా మనకి ఇమ్యూనిటీ తీసుకొస్తున్నాయి. సో మంచి ఆహారం కూడా. సో ఇవన్నీ మన దగ్గరనే ఉంటాయి. ఇప్పుడు కూరగాయలు అంటే మన దగ్గరనే ఉంటాయి. అల్లం కానీ, సో వేలుపల్లి ఆహారాలు మన దగ్గరనే ఉంటాయి. అంటే స్ట్రాంగ్ ఇమ్యూనిటీ కోసం ఇవన్నీ మనం రెగ్యులర్గా తీసుకోవాలి. చూడండి, అలాగే మన సప్లిమెంట్స్ అంటే ఏంటి, మరి ఎందుకు అవసరం? ఇప్పుడు చూడండి, మంచి ఆహారం అన్న కూడా డబ్బు అనేది చాలా ఇంపార్టెంట్. డబ్బు కావాలి. సో చూడండి, ఇప్పుడు మనం వెస్టేజ్లో ఉన్నాం, చాలా మందికి సప్లిమెంట్స్ అనేది సజెస్ట్ చేస్తుంటాం. అసలు సప్లిమెంట్స్ అంటే ఏంటిది? చాలా మందికి ఇంకా భయపడుతుంటారు. డిస్ట్రిబ్యూటర్స్ అయినా కూడా ఒక్కొక్కసారి సప్లిమెంట్స్ అంటే మళ్ళీ వాళ్ళకి కన్ఫ్యూజన్ అనేది వస్తుంటుంది. సప్లిమెంట్స్ అనగానే అమ్మ ఇంత రేటా అనిపిస్తుంది. ఇప్పుడు నేను మీకు మన సప్లిమెంట్స్ ఎంత రేట్ తక్కువలో వస్తాయని చెప్పడం జరుగుతుంది. అంటే కంపేర్ చేసి మీకు చెప్పడం జరుగుతుంది. సో అప్పటికైనా సప్లిమెంట్స్ ఒక రేట్ అనేది తక్కువ. మనకి ఎంత ఇంపార్టెంట్ సప్లిమెంట్స్. కొంతమందికి మనం సప్లిమెంట్స్ అనగానే అమ్మో నేను ఇప్పుడు వాడాలా, ఇన్ని గనం సప్లిమెంట్స్ వాడాలా, ఇన్ని గనం గోళీలు మింగాలా అని అంటారు. కానీ చూడండి, మన శరీరానికి అవసరమైన విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్ మరియు అలాగే న్యూట్రియన్స్ ఆనందంగా వాటిని సప్లిమెంట్స్ అంటారు. అంటే ఇవన్నీ మనకి ఫుడ్లో చాలా కావాలి, కానీ మనకు అంతా అందుతలేవు. ఎందుకంటే కల్తీ అనేది చాలా జరుగుతుంది. సో సప్లిమెంట్స్ రూపంలో మనం ఏదైతే మంచి ఆహారం తీసుకుంటలేమో, సో మనం తినే ఫుడ్లో మినరల్స్ లేవు, మనం తాగే వాటర్లో మినరల్స్ లేవు, మనం తినే అన్నంలో కూడా మనకి మంచి ఫుడ్ కార్బోహైడ్రేట్స్ లేవు. సో ఏం చేస్తుందంటే ఇవన్నీ సప్లిమెంట్స్ రూపంలో, సో అవన్నీ మనకి బాడీలో ఫుల్ఫిల్ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. చూడండి, మనకి ఇక్కడ ఒక టేబుల్ అనేది పెట్టడం జరిగింది. సో ఆల్మోస్ట్ ఆల్ అమెరికాలో 74% సప్లిమెంట్స్ మీదనే బతకడం జరుగుతుంది. 74%. సో అలాగే జనరల్గా పాపులేషన్ చూసుకుంటే ఓవరాల్ వైడ్గా 55% తీసుకుంటున్నారు సప్లిమెంట్సే. అంటే చూడండి, అంటే ఇవన్నీ మనకి హెల్ప్ చేయడానికి ఉన్నాయి. సో ఒకవేళ గుడ్ హెల్త్ కోసం తీసుకునే వాళ్ళు 92%. చూడండి, అంటే ఇది 2023లో ఇది ఒక సర్వే చేయడం జరిగింది, అంటే కన్సూమర్ సర్వే. చూడండి, అంటే ఒక హెల్త్ కోసం కానీ ఏమైనా డిసీజెస్ వచ్చిన తర్వాత సప్లిమెంట్స్ 90% దాకా తీసుకోవడం జరుగుతుంది. రెగ్యులర్గా మాత్రం 55% తీసుకుంటున్నారు సప్లిమెంట్స్. చూడండి, మనం ఎంత అదృష్టం. అసలు నాకు 1.5 year కింద సప్లిమెంట్స్ అంటే కూడా తెలియదు. కానీ ఇప్పుడు చూడండి, సప్లిమెంట్స్ నేను రెగ్యులర్గా ఒక 10 to 15 తీసుకుంటున్నాను. సో ఇప్పుడు కొంచెం తగ్గించుకున్నాను. అంటే మన అవసరం ఉన్నప్పుడు తీసుకోవచ్చు సప్లిమెంట్స్. మనం టాబ్లెట్లు కావు. ఇవే టాబ్లెట్లు అయితే ఒకటేసారి మీరు 2 వేసుకుంటే సో మనం కళ్ళు తిరిగి అక్కడనే పడిపోతాం. కానీ సప్లిమెంట్స్ మీరు ఒకేసారి 4-5 తీసుకున్నా కూడా మనకి ఎటువంటి ప్రాబ్లం అనేది రాదు. చూడండి, సప్లిమెంట్ అంటే ఫుడ్ అది. సో ఫుడ్ మంచి ఆహారం తీసుకుంటలేం కాబట్టే మనకి ఇక్కడ ఫుడ్ రూపంలో సప్లిమెంట్స్ అనేది ఇవ్వడం జరిగింది. చూడండి, మనం అంటే విటమిన్ డి లోపం అనేది చాలా మందికి ఉంటుంది. విటమిన్ సి లోపం ఉంటుంది. ఇప్పుడు విటమిన్ డి లోపం ఉన్న వాళ్ళు మరి ఏం చేయాలి? రెగ్యులర్గా వాకింగ్ చేయాలి. మార్నింగ్ లేచి సన్లైట్లో ఉండాలి, సూర్యకిరణాలు పడాలి మన మీద. మరి ఎంతమంది వాకింగ్ చేస్తున్నాం? ఎంతమంది సూర్యకిరణాలపై ఉంటలేం కదా. అందుకోసం మన దగ్గర విటమిన్ డి సబ్లింగల్ స్ప్రే అని ఉంటుంది, యూజ్ చేయండి. మనకి ఇన్స్టెంట్గా విటమిన్ డి అనేది వస్తుంటుంది. సో మన దగ్గర ఎక్సలెంట్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, ఎక్సలెంట్ సప్లిమెంట్స్ అని ఉన్నాయి. అంటే ఇవన్నీ మన బాడీ లోపల ఏవైతే ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోతుందో, మన బాడీ లోపల ఏదైతే డెఫిషియన్సీ ఉందో, ఈ సప్లిమెంట్స్ అనేది మనకి అవి ఫుల్ఫిల్ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. సో మనం యూజ్ చేయడానికి కూడా సిద్ధంగా ఉండాలి. చూడండి, బయట ఎంతో మంది సప్లిమెంట్స్ తెలియక కూడా ఉన్నారు. మనకు సప్లిమెంట్స్ గురించి తెలిసింది, మనం యూజ్ చేయండి రెగ్యులర్గా మన దగ్గర ఉన్న సప్లిమెంట్స్. సో ఇవి ఏం చేస్తాయంటే పోషకాహార లోపాన్ని తీర్చడానికి సిద్ధంగా ఉన్నాయి. సో మన రోగ నిరోధక శక్తిని పెంచడానికి సిద్ధంగా ఉన్నాయి మన సప్లిమెంట్స్. అందుకోసమే అంత అవసరం. ఒక పూట మనం అన్నం తినకపోయినా సరే కానీ సప్లిమెంట్స్ అనేది తినాలి. సో అప్పుడప్పుడు నేను కూడా తింటుంటా. సో మరి ఏం సప్లిమెంట్స్ ఉన్నాయి, మరి ఎంత ఇంపార్టెంట్ చూడండి. ఇప్పుడు సప్లిమెంట్స్, ఇప్పుడు ఇమ్యూనిటీ పెరగాలంటే కూడా సో మన దగ్గర మంచి ఫ్రూట్స్, మంచి వెజిటేబుల్స్ అనేది తినాలి. సో ఏంటిదంటే సిట్రస్ ఫుడ్ కానీ, గ్రీన్ వెజిటేబుల్స్, సో ఇవన్నీ మన బాదాం అనేది తినాలి. చూడండి, మన దగ్గర ఎక్సలెంట్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. సో మనం ఒక గ్రేట్ కంపెనీ ఉన్నాం, వెస్టేజ్ అండ్ విన్నింగ్ టీంలో ఉన్నాం. సో ప్రతి ఒక్కరు ఒక్కసారి కంపెనీ కోసం ఒక్కసారి గ్రేట్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ ఇవ్వాలి. ఎందుకంటే
22 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంటున్నది మనకి జూన్ 2లో. సో ఇక్కడ నాణ్యతే నమ్మకం 100%. సో 100% అంటే 100% న్యాచురల్ సప్లిమెంట్స్ ఉన్నాయి. 99.9 కాదు, 100% వెస్టీజ్లో మనకి అద్భుతమైన సప్లిమెంట్స్ ఉన్నాయి ఇక్కడ. సో భారతదేశంలోనే నంబర్ 1. సో వేగం అంతగా పెరుగుతుంది మనకి ఇక్కడ. అంటే ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ఉన్నాయి మన దగ్గర, ఆయుర్వేదిక్ మూలికల నుంచి తయారు చేయబడిన సప్లిమెంట్స్ ఉన్నాయి మన దగ్గర. క్వాలిటీకి ఏ మాత్రం తగ్గదు మన వెస్టీజ్ సప్లిమెంట్స్. క్వాలిటీ అంటే క్వాలిటీ అంతే. సో చాలా మంది యూజ్ చేస్తున్నారు. ఎందుకంటే చూడండి, ఇది మాటతోటి వెళ్ళే ప్రొడక్ట్స్ ఇవన్నీ. ఒకవేళ ఎక్కడైనా ఒక దగ్గర ప్రాబ్లం ఉందంటే సో ఆల్మోస్ట్ ఆల్ కంపెనీ 22 years నడవదు. చూడండి, మీరు అంతా ఎంత అదృష్టం చేసుకుంటే ఇలాంటి సప్లిమెంట్స్ యూజ్ చేస్తున్నారు, ఎంత అదృష్టవంతులు మీరు. ఇంత పెద్ద కంపెనీలో మనం ఒక భాగమైనాం, పార్ట్నర్ అవుతున్నాం. చూడండి, వెస్టీజ్ రావడమే ఒక అదృష్టం. సో అలాగే విన్నింగ్ టీం రావడం చాలా అదృష్టం. అంటే మన పూర్వకాలంలో మనం ఏదో మంచి పని చేసినాం కాబట్టి సో వెస్టీజ్ అండ్ విన్నింగ్ టీంలో ఉన్నాం. సో ఇలాంటి సప్లిమెంట్స్ మనం వాడుతున్నాం. సో మరి ఈరోజు సో చూడండి, అంటే ఇమ్యూనిటీ బూస్టర్. సో మన దగ్గర 5 ప్రొడక్ట్స్ ఉన్నాయి. సో స్పిరులినా, సో నోని, అలాగే కొలోస్ట్రమ్, అలోవెరా, సో ఆమ్లా. సో వీటన్నిటి గురించి నేను చెప్పడానికి అంటే ఈరోజు ఒక 5 ప్రొడక్ట్స్ అంటే మనకి ఇమ్యూనిటీ బూస్టర్స్. సో ఏం చేస్తుంది అంటే సో మనకి స్ట్రెంగ్ చేస్తుంటుంది. సో మనకి ఎనర్జీ లెవెల్స్ అనేది పెరుగుతుంటుంది. సో మన బాడీలో ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా తగ్గడానికి సిద్ధంగా ఉన్నాయి. సో అలాగే కొంతమందికి డైజెషన్ కాదు. సో ఓవరాల్ మంచి హెల్త్ ఉండాలంటే కూడా సప్లిమెంట్స్ అనేది యూజ్ చేయాలి. సో ఒక్కొక్కటి గురించి నేను మీకు డిస్కస్ చేస్తుంటాను. సో ఇవన్నీ క్లినికల్లీ ప్రూవెన్ ప్రొడక్ట్స్ అన్నట్టు. అంటే ఒక ల్యాబ్లో ఇవన్నీ టెస్ట్ చేసిన ప్రొడక్ట్స్ ఇవన్నీ స్పిరులినా. సో ఏ మాత్రం కూడా డౌట్ పడకుండా మనం యూజ్ చేసుకోవచ్చు. సో నేచర్ నుంచి వచ్చిన ప్రొడక్ట్స్ ఇవన్నీ. అంటే చూడండి, సైన్సే ప్రామిస్ చేయడం జరుగుతుంది. సో మన ప్రొటెక్షన్ కోసం వాళ్ళ అంటే చూడండి, క్లినికల్లీ ప్రూవెన్ ప్రొడక్ట్స్. సో లీడర్స్ ఎవరు ఇక్కడ గీతలు వేయకండి. సో చూడండి, అంటే ఇప్పుడు చూడండి, సో ఎందుకు ఇంపార్టెంటో మీకు ఇప్పుడు తెలుస్తుంటుంది. చూడండి, సో ఇది ఒక కోవిడ్లో సో మనకి చూడండి 2020లో సో అందరు కోవిడ్ బారిన ఎంత పడ్డాం. సో ఇమ్యూనిటీ అంటే శక్తి. సో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. చూడండి, ఇప్పుడు చాలా మంది కరోనా టైంలో చనిపోయారు. ఎవరు అంటే సో ఇమ్యూనిటీ లేని వాళ్ళే చనిపోయారు. అవునా కదా? ఇమ్యూనిటీ కోసం బయట లక్షలు ఖర్చు పెట్టడం జరిగింది, అయినా కూడా ఎంత ఎఫెక్ట్ అవుతుంది. సో ఇంక్లూడింగ్ హార్ట్ మీద డిసీజ్, హార్ట్ మీద ప్రాబ్లం రావడం కానీ, కిడ్నీస్ మీద కానీ. సో అంటే చూడండి, డయాబెటిక్ పేషెంట్స్ ప్రతి ఒక్కరికి ఇమ్యూనిటీ తగ్గడం వల్లనే కదా ఇవన్నీ ప్రాబ్లమ్స్ అనేది వస్తుంటాయి. సో మెయిన్గా ఎవరు చనిపోయారంటే సో కిడ్నీ అంటే ఇమ్యూనిటీ లేని వాళ్ళే చనిపోవడం జరిగింది. సో ఆల్మోస్ట్ లక్షల మంది చనిపోవడం జరిగింది కరోనా టైంలో. చూడండి, అప్పటికి మనకి ఇమ్యూనిటీ అనేది గురించి తెలియదు. సో ఇమ్యూనిటీ మన దగ్గర ఉన్నాయి. చూడండి, ఆ పార్టీకే సో చాలా మంది వెస్టీజ్లో ఒకవేళ సప్లిమెంట్స్ వాడుంటే సో మనం ఎంతో మంది ప్రాణాలను కాపాడుకోవాళ్ళం. సో ఎంతో మంది ప్రాణాలను కూడా కాపాడుకున్నారు వెస్టీజ్ అండ్ మన ఈ సప్లిమెంట్స్ వాడడం వల్ల. చూడండి, ఎంత ఎక్సలెంట్ ప్రొడక్ట్స్ మనకి. సో ఇప్పుడైతే ఒకవేళ మళ్ళీ కోవిడ్ వచ్చింది అనుకోండి, సో మనకి ఎటువంటి టెన్షన్ అనేది లేదు, ఎందుకంటే మనం వెస్టీజ్లో ఉన్నాం. సో మన దగ్గర ఎక్సలెంట్ ఇమ్యూనిటీ ప్రొడక్ట్స్ ఉన్నాయి. అంటే మనకి ఇంకా ఎలాంటి కరోనా లాంటి పెద్ద పెద్ద డిసీజెస్ వచ్చినా కూడా మనం కాపాడుకోవచ్చు, ఎందుకంటే ఇమ్యూనిటీ స్ట్రాంగ్ ఉందనుకోండి సో ఎవరు కూడా మనకి ఏం హాని చేయరు. మనం బలంగా ఉన్నాం అనుకోండి, సో ఏ దుష్ట శక్తులు ఏ కరోనా వచ్చినా కూడా మనం ఏం చేయదు. చూడండి, నాకు కూడా కోవిడ్ అనేది రావడం జరిగింది. సో సెకండ్ ఫేజ్లో వచ్చింది, తొందరలో తగ్గిపోయింది. ఎందుకంటే 20లో ఇమ్యూనిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. సో అదే ఏజ్ పెరిగే కొద్ది ఏమవుతుందంటే ఇమ్యూనిటీ అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో అందుకోసమే పెద్దవారికి కంపల్సరిగా మన ఇమ్యూనిటీ ప్రొడక్ట్స్ అనేది సజెస్ట్ చేస్తూ ఉండండి. సో చూడండి, ఇప్పుడు సో కూరగాయలు, పండ్లు, చికెన్, గుడ్లు, మటన్ వంటి పోషకాహారం శరీరానికి బలం మరియు శక్తిని ఇవ్వడానికి పెంచుతుంది. అంటే మన రోగ నిరోధక శక్తిని పెంచడానికి ఇవన్నీ సహాయపడుతుంటాయి. సో మన ప్లేట్లో కూడా ఎక్కువ కర్రీ ఉండాలంట. సో నాకు కూడా అంటే చాలా మంది చెప్పారు కానీ సో తెలియదు, కానీ ఇప్పుడు కొంచెం కొంచెం ఎక్కువ కర్రీ అనేది తీసుకోవడం జరుగుతుంది. సో బ్రోక్లీ లాంటి లీఫీ వెజిటేబుల్ తీసుకోవాలి. సో పనీర్ అనేది తినాలి.
సో రెగ్యులర్గా డైలీ ఒక 2 ఫ్రూట్స్ తినాలి. సో డైలీ ఒక 2 ఫ్రూట్స్ తినాలి. సో ఇప్పుడు ఇది అనగానే సో చాలా మంది ఫేసులు అమ్మో అని అంటే అనిపించింది. ఎందుకంటే చూడండి ఇవన్నీ మనం రెగ్యులర్గా తింటే సో మనకి ఇమ్యూనిటీ పవర్ అనేది అంత వస్తుంది. రోజు ఒక గ్లాసుడు మిల్క్ తాగాలి, పాలు తాగాలి, రోజు గ్లాసుడు పాలు తాగాలి. రెగ్యులర్గా మంచి వాటర్ అనేది తీసుకోవాలి, డ్రై ఫ్రూట్స్ తినాలి. సో రిచ్ ప్రోటీన్ ఫుడ్ తినాలి. చూడండి ఇప్పుడు మటన్ ఒక కిలో 800 నుంచి 1000 రూపాయలు ఉన్నది. సో రోజు మరి తింటే మరి నెలకి మటన్కే 30,000 కావాలి. అదే చికెన్ కూడా తినాలంటే కూడా ఆల్మోస్ట్ ఆల్ ఒక 2000 నుంచి 3000 దాకా కావాలి. అవునా కదా? ఇప్పుడు చూడండి అంటే మనకి ఖర్చుతో కూడిన ఇమ్యూనిటీ అనేది తేవడం జరుగుతుంది. చూడండి అంటే మంచి ఫుడ్ తినాలంటే కూడా ఖర్చు కావాలి, మనకి డబ్బు అనేది అంత ఇంపార్టెంట్. అందుకోసం మనం కష్టపడాలి ఇందులోనే. చూడండి అంటే ఇమ్యూనిటీ కావాలంటే ఇవన్నీ తినాలి, రెగ్యులర్గా తినాలి. ఇవన్నీ డైలీ 2 ఫ్రూట్స్ అయితే కంపల్సరీ తినాలి. సో నేను ఇది తింటూనే ఉన్నాం, మా ఇంట్లో రెగ్యులర్గా మేము ఫ్రూట్స్ తింటూనే ఉంటున్నాం. చూడండి అంటే ప్రతి ఒక్క ప్రోడక్ట్ మనకి ఏం చేస్తుంది, ఇక్కడ బనానా మనకి ఎనర్జీ అనేది ఇంక్రీజ్ చేయడం జరుగుతుంది, పపాయ ఏమో మనకి డిటాక్స్ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. సో మన గ్రేప్స్ ఏమో హార్ట్ హెల్త్ కోసం, అలాగే మనకి విటమిన్ సి ఇవ్వడం జరుగుతుంది, స్కిన్ అనేది గ్లో అవ్వడానికి లెమన్ అనేది కావాలి. సో ఆరెంజ్, సో ఇవన్నీ మనకి ఇమ్యూనిటీ పెంచడానికి ఉన్నాయి. మరి ఎంతమంది రెగ్యులర్గా తీసుకుంటున్నాం? సో నేను కూడా ఇందులో 50-50 అంటాను. ఎందుకంటే సో డబ్బే కదా. ఇప్పుడు చూడండి ఇవన్నీ తినాలంటే రోజుకి మినిమం ఒక 5-6 వేలు కావాలి. ఏమో అన్న కూడా 5-6 వేలు కంపల్సరీ కావాలి మంచి ఫుడ్ తినాలంటే. అంటే ఆరోగ్యం ఉండాలంటే కూడా చూడండి ఎంత డబ్బు అనేది ఇంపార్టెంట్. సో అందుకోసమే మన దగ్గర సో అతి తక్కువ ఖర్చుతోటి సో ఒక అద్భుతమైన ప్రోడక్ట్. సో ఇవన్నీ ఒక్కటే ఒక సప్లిమెంట్ లోపల, ఇవన్నీ ఒకటే ఒక గ్రామ్లో వస్తున్నాయి మనకి. సో ఇవన్నీ ఒక కేజీ ఫ్రూట్స్ తిన్నంత బలం మనకి ఇక్కడ. సో స్పిరులినా చూడండి ఒక అద్భుతమైన ప్రోడక్ట్, ఇది మనకి సూపర్ ఫుడ్ అంటాం. సో ఇందాక నేనైతే ఏదైతే ఫోటో చూపించానో సో ఇవన్నీ లోపల ఎంతైతే న్యూట్రియన్స్ ఉంటుందో, ఎంతైతే ప్రోటీన్ ఉంటుందో, ఎంతైతే మినరల్స్ ఉంటాయో సో ఇవన్నీ ఇది ఒక్కటే ప్రోడక్ట్లు ఉన్నాయి స్పిరులినా. సో ఒక అద్భుతమైన అంటే స్పిరులినా ఏంటంటే చూడండి ఇక్కడ 14% ఎక్కువగా ఉంటుందంట కాల్షియం, అంటే మోర్ దాన్ కాల్షియం మిల్క్లోనే ఉంటుంది. సో అలాగే మళ్ళీ ఇక్కడ బనానా చూపించాను కదా, సో 4x ఉంటుందంట పొటాషియం. అలాగే మనకి లీఫీ వెజిటేబుల్స్లో ఐరన్ అంటే బ్లడ్ అనేది ఉంటుంది. సో అలాగే మనకి ఇక్కడ 9 ఎగ్స్ అంటే మనకి ఇక్కడ ఐరన్లో దొరుకుతుంది. సో అలాగే మన దగ్గర ప్రోటీన్, అలాగే కర్డ్ కూడా తినాలి రెగ్యులర్గా ఇప్పుడు. సో 2x ఉంటుంది. అలాగే క్యారెట్లో విటమిన్ ఏ అనేది ఉంటుంది, అది రెట్టింపు ఉంటుంది. చూడండి ఇవన్నీ మనకి ఈ యొక్క స్పైరులినానే ఉంటుంది. సో ఇదొక నాచుతోని చేసిన ప్రోడక్ట్. సో ఇదొక బ్లూ గ్రీన్ ఆల్గే. సో ఇక్కడ చూపిస్తున్నారు కదా, సో ఇదే మనకి ఆల్గే అన్నట్టు. సో ఇందులో ఏముంటాయంటే సో ఇదొక 300 మిలియన్ ఇయర్ ఓల్డ్ ప్లాంట్, అంటే 350 సంవత్సరాల కింద ఒక ప్లాంట్ నుంచి మనకి ఈ నాచు అనేది ఈ స్పిరులినా అనే ఒక ప్రోడక్ట్ మనకి రావడం జరిగింది. అది ఇదొక చెట్టు అన్నట్టు, ప్లాంట్. సో అక్కడ నుంచి మనకి లీఫీ వెజిటేబుల్స్ నుంచి మనకి ఇక్కడ పౌడర్ రూపంలో మనకి అందించడం జరుగుతుంది. ఇది ఒక సూపర్ ఫుడ్. సో చూడండి ఇక్కడ అంటే ఇది ఒక ప్లాంట్లో మనకి ఐరన్ ఇవ్వడం జరుగుతుంది. సో రిచ్గా ఉంటుంది పొటాషియం కానీ. సో మన బాడీకి ఎంతైతే మినరల్స్ కావాలి, ఎంతైతే కాల్షియం కావాలి, సో ఇవన్నిట్లో ఉంటాయి. సో ఇది ఒక్క గ్రామ్ మీరు తింటుంటే సో మీరు ఒక కేజీ ఫ్రూట్స్ తిన్నట్టే, ఒక 4-5 గుడ్లు తిన్నట్టే, సో మీరు ఒక కేజీ చికెన్ తిన్నట్టే. చూడండి ఒక కేజీ ఫిష్ తిన్నట్టే, ఒక కేజీ కూరగాయలు తిన్నట్టే. చూడండి ఇప్పుడు ఒక కేజీ కూరగాయలు అన్నా కూడా 400 నుంచి 500 అవుతాయి. జస్ట్ ఇది మనకి ఒక 400 రూపాయలు వచ్చేస్తుంది స్పైరులినా. సో ఇది 100 క్యాప్సూల్స్ ఉంటాయి. మీరు డైలీ 2 తిన్నా కూడా 50 రోజులు వస్తాయి. నేనైతే రెగ్యులర్గా ఒక 4-5 తీసుకుంటూనే ఉంటాను స్పైరులినా. చూడండి అంటే ఎవరు ఎక్కువగా తింటారంటే చూడండి, సో చూడండి ఇక్కడ చూపించాను కదా, సో 1 గ్రామ్ ఆఫ్ స్పైరులినా కంటెంట్స్ అంటే ఒక గ్రామ్, ఒక కేజీ అంటే లేను, 1 గ్రామ్ స్పైరులినా ఏమేమి కలిగి ఉంటాయి. యాపిల్, రైస్, పొటాటో, టమాటో, మళ్ళీ పంకిన్, చికెన్, బనానా, అరటిపండు, చూడండి మళ్ళీ బ్రెడ్, గ్రేప్స్, చేపలు, ఫిష్, మిల్క్, క్యారెట్. చూడండి అంటే ఎంత అసలు 1 గ్రామ్లోనే ఇవన్నీ ఉన్నాయి అన్నట్టు. చూడండి సో వెస్టీజ్ స్పైరులినాలో సో ఒక అద్భుతమైన ప్రోడక్ట్. సో బయట కూడా స్పిరులినా పౌడర్ ఉంటుంది, కానీ దాని కాస్ట్ 200 నుంచి 500 ఉంటాయి. మళ్ళీ అలాగే స్పిరులినా క్యాప్సూల్స్ కూడా ఉన్నాయి బయట కూడా 800 దాకా ఉన్నాయి.
అంటే ఇంకా ఆర్గానిక్ ఇంకా ప్రీమియం రేంజ్లో కూడా కావాలంటే కూడా 1000కి పైన ఉన్నాయి, 1000 రూపాయల పైన కూడా ఉంది. కానీ మనం అదృష్టవంతులం, మన దగ్గర జస్ట్ 350 రూపీస్కే హై క్వాలిటీ స్పైరులినా మన దగ్గరనే ఉంది. చూడండి, అంటే ఎవరు ఎక్కువ తింటారంటే, సో మీ అందరికీ తెలుసు, సో మనకి తాంబేళ్ళు, చూడండి తాంబేళ్ళు ఒక 100 నుంచి 200 సంవత్సరాలు బతుకుతుంది, ఇంకా దానికి మించి బతుకుతుంది. అంటే ఏం తింటుంది అంటే అది సో నాచు తింటూ ఉంటుంది. సో చూడండి, అంటే అంటే నాచు తినడం వల్లనే సో అది అన్ని సంవత్సరాలు బతకడానికి కారణం. అంటే ఎంతో మంది రీసెర్చ్ అనేది చేయడం జరిగింది. సో పెద్ద పెద్ద సైంటిస్టులు, పెద్ద పెద్ద ఆస్ట్రోనామర్స్ వాళ్ళందరూ రీసెర్చ్ చేస్తే సో తాంబేలు ఎన్ని సంవత్సరాలు అసలు ఎలా బతుకుతుందని రీసెర్చ్ చేయడం వల్ల సో వాళ్ళకి తెలిసింది ఏంటంటే అది స్పైరులినా తినడం వల్లనే సో అన్ని కాలం బతకడానికి సాధ్యం ఉంది. సో అప్పుడే సో మన వాళ్ళు రీసెర్చ్ చేసి సో మన వెస్టీజ్ కంపెనీలో స్పైరులినా అనే ప్రోడక్ట్ తేవడం జరిగింది. సో ఎవరు ఎక్కువ తింటారంటే సో జిమ్ చేసే పీపుల్స్ తింటారు. సో అలాగే ఎవరైతే బిజీగా ఉన్నారో సో వాళ్ళు కూడా తినొచ్చు. సో ఎవరైతే ఓల్డ్ ఏజ్లో ఉన్నారో సో వాళ్ళు తినొచ్చు. సో స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ ఇమ్యూనిటీ పెరగాలన్నా, సో మెటబాలిజం పెరగాలన్నా, సో చూడండి, అంటే మనకి ఎంతో ఎనర్జీ అనేది అందించడానికి ఒక అద్భుతమైన ప్రోడక్ట్ ఇది. సో చూడండి, ఇంకా మనకి స్పేస్ లో చాలా మంది వెళ్తుంటారు. ఇప్పుడు రీసెంట్ గానే మనం చూసాం కదా, సునీత విలియమ్స్ ఆల్మోస్ట్ ఆల్ ఒక 11 నెలలు రీసెర్చ్ అంటే స్పేస్ లోనే ఉంది. సో మరి అసలు ఇన్ని రోజులు మరి ఎలా బతుకుంది అసలు, అవునా కదా? ఇప్పుడు చూడండి, మరి ఇన్ని రోజులు అసలు ఎలా బతుకుంది, పైన ఫుడ్డే దొరకదు. సో మన దగ్గర ఉన్న స్పైరులినా ప్రోడక్టే అక్కడ వెళ్ళి తీసుకోవడం జరిగింది. అంటే చూడండి, ఒక అద్భుతమైన ప్రోడక్ట్ అది. సో 1980s లోనే సో నాసా వాళ్ళు, అంటే అమెరికన్స్ ఎవరైతే ఉంటారో సో అంటే స్పేస్ లో ఎవరైతే వెళ్తారో సో వాళ్ళు రెగ్యులర్ గా ఈ స్పైరులినా తీసుకుంటూ ఉంటారు. సో ఇది వరల్డ్ వైడ్ గా తీసుకుంటున్నారు. చూడండి, మనకి ఎంత అదృష్టం అసలు. సో మనం స్పైరులినా తింటుంటాం. సో రెగ్యులర్ గా మంచి హెల్త్ కోసం ఒక 4 నుంచి 10 గ్రాములు స్పైరులినా తీసుకోవాలి. సో ఇది తినడం వల్ల ఏమవుతుంది, మన బ్లడ్ ప్రెషర్ అనేది తగ్గుతుంటది. సో ఒకరికి స్కిన్ కేర్ అనేది పెరుగుతుంటది. సో హెయిర్ ట్రీట్మెంట్ కూడా పనిచేస్తుంటది, హెయిర్ గ్రోత్ కి, అలాగే కొలాజిన్ ని ఇంప్రూవ్ చేసుకోవడానికి. సో అలాగే మన స్కిన్ ప్రాబ్లమ్స్ ఏమున్నా కూడా దానికి తగ్గడానికి. సో మళ్ళీ అలాగే వెయిట్ లాస్ కి ఇంప్రూవ్ అవుతుంటది. సో మన మజిల్స్ కి ఇంప్రూవ్ అవుతుంటది. సో రెగ్యులర్ గా ఎక్సర్సైజ్ చేసే వాళ్ళు సో కంపల్సరీగా యూజ్ చేసే ప్రోడక్ట్ స్పైరులినా. సో ఇది మనకి 100 రెట్లు విటమిన్స్, ప్రోటీన్స్ ఉంటుంటాయి. సో స్పైరులినా ప్రతి ఒక్కరు తీసుకోండి. జస్ట్ మనకి 400 రూపీస్లోనే మనకి ఇన్ని, అంటే మీకు ఎలాంటి డిసీజెస్ ఉన్నా కూడా మనకి ఇక్కడ తగ్గించడానికి సిద్ధంగా ఉంది. అంతేగాని ఇప్పుడు అంటే ఇంత చెప్పింది అంటే ఫుడ్ అవాయిడ్ చేయడం కాదు, అంటే ఫుడ్ లోపట్నే మనం స్పైరులినా తీసుకోవాలి. అదే ఇక్కడ చెప్పడం జరుగుతుంది స్పైరులినా. సో మన దగ్గర ఇంకొకటి ఒక అద్భుతమైన ప్రోడక్ట్ కొలెస్ట్రామ్. సో కొలెస్ట్రామ్ అంటే చూడండి, ఫస్ట్ మిల్క్, అంటే కొలెస్ట్రామ్ అనేది పుట్టిన వెంటనే తల్లి నుంచి తీసుకునే పాలు అన్నట్టు. సో ఇందులో ఏముంటాయి అంటే సో యాంటీబాడీస్, సో మరియు సో మన లోపల ఏదైతే ఇమ్యూనిటీ మంచిగా ఉండాలన్నా కూడా ఇమ్యూనిటీ న్యూట్రియంట్స్ ఎక్కువగా ఉంటాయి ఇందులో. సో వెస్టీజ్ లో సో మనకి కొలెస్ట్రామ్ ఉంది. సో మనకి ఇది ఓవరాల్ వెల్నెస్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. చూడండి, అంటే మనకి ఎక్కువగా ఉంటాయి ఇందులో ఏవైతే, అంటే మిల్క్ లో యాంటీబాడీస్ ఎక్కువ ఉంటాయి. సో ప్రోటీన్స్ అనేది చాలా ఉంటాయి. సో అలాగే విటమిన్స్, మినరల్స్, అంటే మనకి సో మన బాడీకి ఏవైతే కావాలో సో అవన్నీ మన ఇక్కడనే ఉంటాయి కొలెస్ట్రామ్ లో. సో మనకి ఇక్కడ మళ్ళీ సో మన బాడీకి ఏదైతే అమినో యాసిడ్స్ కావాలో సో ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి మన బాడీలో తగ్గించడానికి. సో మన బాడీకి ఏదైతే ఫ్యాటీ యాసిడ్స్ కావాలో, అంటే ఏవైతే మంచి ఫ్యాటీ కావాలో అవన్నీ మనకి ఇక్కడ కొలెస్ట్రాల్ నుంచి అందించడానికి సిద్ధంగా ఉంది. సో మన బాడీలో యాంటీ ఆక్సిడెంట్స్ నుంచి హెల్ప్ చేయడానికి, సో మన ఇమ్యూనిటీ ఫ్యాక్టర్ని మెరుగుపరచడానికి మనకి కొలెస్ట్రాల్ అనేది చాలా యూజ్ అవుతుంది. సో చిన్న పిల్లలు ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు, అబౌవ్ 5 years అలా. సో నేను రీసెంట్గా చాలా మందికి ఇవ్వడం జరిగింది కొలెస్ట్రాల్ కూడా. సో వాళ్ళ లోపల కూడా ఎంతో పవర్ అనేది రావడం జరుగుతుంది. నేనైతే ఒకసారి మన శ్రీనివాస్ సార్ ఉన్నారు కదా, సో వాళ్ళ పాపకి అంటే వాళ్ళ బాబుకి సో బయట పాలు కూడా కల్తీ ఉన్నాయని తెలిసి సో మన కొలెస్ట్రాల్ జస్ట్ కొంచెం వేడి వాటర్లో కొలెస్ట్రాల్ సప్లిమెంట్ ఇవ్వడం జరిగింది. చూడండి, అంటే అంత నమ్మకం అయిన ప్రొడక్ట్స్ మన దగ్గర. అంటే డైరెక్ట్ గా అంటే ఇది పాలే అనుకోవచ్చు, మిల్కే ఇది. కొలెస్ట్రాల్ అంటే పాలే మొత్తం. సో అంటే మిల్క్ రోజు తాగడం వల్ల ఎంతైతే కాల్షియం కావాలి, ప్రోటీన్స్ కావాలి, సో అన్నీ మన ఇక్కడ ఈ కొలెస్ట్రాల్ అందిస్తుంటది. సో చిన్నపిల్లలు ఉన్నా సరే వాడి పియచ్చు, అంటే వాడి పియాల్సిన ప్రోడక్ట్ ఇది. చూడండి, మనకి మనం తాగే పాలల్లో కూడా
సో మీరు చాలా దగ్గర వింటున్నారు యూరియా కలపడం కానీ, సో ఏదేదో కలుపుతున్నారు, సున్నం కానీ మిల్క్లో ఎన్నో వింటున్నాం. సో ఇందులో ఏం లేదు. సో జస్ట్ ఇది ఏంటంటే, సో ఏదైతే ఆవు అంటే ఆవు మనకి ఈ 6 ఆవు ఏదైతే వాళ్ళ బేబీని జన్మిస్తుందో జస్ట్ ఒక 6 గంటల్లో ఏదైతే పాలు ఉంటుందో సో అదే పాల నుంచి సో మనకి ఇక్కడ తేవడం జరిగింది. సో కొలెస్ట్రాల్ అంటే నేచర్స్ ఫస్ట్ మిల్క్. సో ఇక్కడ మనకి ప్రతి ఒక్క కండిషన్ నుంచి కాపాడడానికి హెల్ప్ చేస్తుంటది. సో ఎవరైతే సో చూడండి జస్ట్ కొంచెం వెదర్ చేయగానే చిన్నపిల్లలు ఏదో ఒకటి ఇన్ఫెక్షన్ అవుతూ ఉంటది. సో ఏదో జ్వరాలు వస్తుంటది, హాస్పిటల్కి తీసుకెళ్తారు. సో వాళ్ళకి ఇప్పియచ్చు. చిన్నపిల్లలకి ఎవరైతే వీక్ ఇమ్యూనిటీ ఉంటుందో సో గట్ హెల్త్ కోసం ఇవ్వడానికి సిద్ధంగా, గట్ హెల్త్ మెరుగుపరచడానికి. అలాగే ఎవరికైతే వీక్నెస్ ఉంటుందో సో వాళ్ళకి ఇవ్వచ్చు. సో కొంతమందికి అలర్జీస్ అనేది ఉంటుంది, సో వాళ్ళకి ఇవ్వడానికి మనకి హెల్ప్ అవుతుంది ఇది ప్రోడక్ట్ కొలెస్ట్రాల్. సో అద్భుతమైన ప్రోడక్ట్ అండి. సో ఇందులో రిచ్గా ఉంటుంది మనకి ఏదైతే ఉంటుందో, సో రిచ్గా ఉంటుంది ప్రోటీన్స్ కానీ మినరల్స్ కానీ. సో అలాగే చూడండి అంటే సో దేనికి హెల్ప్ అవుతూ ఉంటుంది అండి. ఇందాక చెప్పాను కదా, సో ఒక క్యాప్సూల్ ఆల్మోస్ట్ ఆల్ ఒక 400 ఎంజీ ఏదైతే మనకి 400 గ్రామ్స్ ఇమ్యూనోగ్లోబిన్స్ అనేది ఉండడం ఉంటాయి అన్నట్టు. 400 అంటే ఒక క్యాప్సూల్లో సొంతగనం ఉంటది మన దాంట్లో. సో అలాగే ప్రతి ఒక్క దానికి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, సో అలర్జీస్ కానీ, సో కొంతమందికి డయారిస్ కానీ, సో అలాగే మనం రికవరీ కానీ, సో అలాగే ఫ్రీక్వెంట్ ఇన్ఫెక్షన్స్ కానీ, సో వీక్ ఇమ్యూనిటీ ఉన్న వాళ్ళకి, కొంతమందికి జస్ట్ వట్టినే ఇట్లా దెబ్బ తగిలినా కూడా పుండు అనేది తొందరగా ఇది కాదు. సో వాళ్ళ కోసం ఈ పీపీయచ్చు ఈ కొలెస్ట్రాల్. కొంతమందికి డైజెషన్ ప్రాబ్లం ఉంటుంది, గట్ ప్రాబ్లం ఉంటుంది, సో వాళ్ళకి కొలెస్ట్రాల్ వాడిపియచ్చు. సో నార్మల్ గా మన హెల్త్ బాగుండాలంటే కూడా యూజ్ చేసుకోవచ్చు కొలెస్ట్రాల్. సో జబ్బు ఉన్నప్పుడే యూజ్ చేయకుండా, సో నార్మల్ గా అంటే ఒక బాడీ హెల్తీగా ఉండాలంటే కూడా కొలెస్ట్రాల్ రెగ్యులర్ గా కాకుండా ఒక 1 మంత్ యూజ్ చేసిన తర్వాత ఒక 2 మంత్స్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ యూజ్ చేయండి. అంటే ఒక ఇయర్లో ఒక 4 బాక్సెస్ అన్న మనం కొలెస్ట్రాల్ అనేది యూజ్ చేయాలి. సో ఎవరైనా యూజ్ చేయొచ్చు. చిన్నపిల్లలకైతే మీరు వాడిపియాల్సిన ఒక అద్భుతమైన ప్రోడక్ట్ కొలెస్ట్రాల్. సో నెక్స్ట్ మన దగ్గర సో ఆమ్లా. సో ఇది ఒక చెట్టు నుంచి తయారు చేయడం జరిగింది. సో ఆమ్లా అంటే తెలుసు కదా, ఉసిరికాయ. సో ఆల్మోస్ట్ ఆల్ ఇది ఆయుర్వేదంలో 3000 సంవత్సరాల కింద ఉపయోగించే ఒక ప్రసిద్ధ ఔషధ మొక్క నుంచి మనకి ఆమ్లా అనేది అందించడం జరుగుతుంది. చూడండి మనకి 300 సంవత్సరాల దగ్గర ఉన్నది. చూడండి ఇప్పుడు చాలా మంది ఆమ్లా అంటే మనం తినే ఆమ్లా కాదు అంటే, సో ఏదైతే మనకి ఆరోగ్యానికి శక్తిని ఇవ్వడానికి యూజ్ చేసే ఆమ్లా వేరు, సో మనం బయట తినే ఆమ్లా వేరు. సో చాలా మంది నేను ఇప్పుడు ఆమ్లా సప్లిమెంట్ అనగానే సో మనం అంటారు నా దగ్గర ఆమ్లా చెట్టు ఉంది నేను తింటాను, కానీ సో అది తినే ఆమ్లా వేరు. సో అలా అయితే సో అందరు అదే తిని బతికేవాళ్ళు. మరి సో అసలు ఎవరికి ఇమ్యూనిటీ అనేది రాకపోవు, మరి ఎవరికి అసలు సమస్యలు అనేది రాకపోవు. సో కానీ ఇందులో యూజ్ చేసే ఆమ్లా ఏంటంటే సో 3000 సంవత్సరాల కింద ఏదైతే చెట్టు ఉంటుందో సో అందులో నుంచి తీసిన మూలికల నుంచే మనకి ఆమ్లా అనేది తీసుకురావడం జరిగింది. సో చూడండి ఆమ్ల వల్ల మనకి సో రోగ నిరోధక శక్తిని పెంచడానికి సిద్ధపడుతుంటది. సో డైజెషన్ ప్రాబ్లం ఉన్నా కూడా సో ఇందులో విటమిన్ సి అనేది చాలా ఉంటది. సో కొంతమందికి విటమిన్ సి లోపం కూడా ఉంటది. సో విటమిన్ సి చాలా ఉంటది ఇందులో. సో ఇది సో యాంటీ ఆక్సిడెంట్స్ అలాగే డైజెషన్ కి మనకి చాలా హెల్ప్ చేస్తుంటది. సో మన అంటే ఏం తీసుకోవాలంటే రెగ్యులర్ గా మీరు 2 సప్లిమెంట్స్ అనేది తీసుకోవచ్చు. సో ఇందులో 60 ఉంటాయి. సో మీకు మంత్కి 2 వస్తుంది. సో ఎవరికి ఇవ్వచ్చు అంటే చూడండి అంటే ఇది యూజ్ చేయడం వల్ల ఏమేం బెనిఫిట్ అవుతుంటది. సో చెస్ట్ లో ప్రాబ్లం ఉన్నవాడు మీరు పీపియచ్చు. సో కొంతమందికి ఐసైట్ కి ఇంప్రూవ్ కావడానికి పీపియచ్చు. సో కొంతమందికి మంచి స్కిన్ కావాలంటారు. సో డల్ స్కిన్ ఉన్నారు కానీ, సో డ్రై స్కిన్ యాక్నే కొంతమందికి ఉంటది. సో స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి యూజ్ చేపియచ్చు. అంటే చూడండి ఒక్క సప్లిమెంట్ అంటే ఒక్క ప్రోడక్టే సో ఎన్నో విధాలుగా మనం యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ. చూడు బ్లడ్ ని ప్యూరిఫై చేయడానికి విటమిన్ సి అనేది చాలా ఇంపార్టెంట్. సో బ్లడ్ ప్యూరిఫికేషన్ ఉంటుంది, హెల్దీ హెయిర్ కోసం, సో అలాగే వెయిట్ లాస్ కి యూజ్ చేపియచ్చు. సో అలాగే మన దగ్గర ఏమైనా స్ట్రెస్ ఉన్నా కూడా దానికోసం యూజ్ చేపియచ్చు. అంటే ఆమ్లలో ఎంతో విటమిన్స్ అనేది కలిగి ఉంటుంది. సో ఇది మనకి నిరోధక శక్తిని పెంచి సో జీవన క్రియని మెరుగుపరచడానికి సహాయపడుతుంది. సో ఎక్సలెంట్ ప్రోడక్ట్ అండి సో ఆమ్లా. సో ప్రతి ఒక్కరు అనేది యూజ్ చేసుకోండి. నెక్స్ట్ మనది సో నెక్స్ట్ ఏమేమి ఉంది. సో నెక్స్ట్ ఇంకా చూడండి అంటే
చూడండి ఇందాక చెప్పాను కదా, సో విటమిన్ సి లోపం ఉన్న వాళ్ళకి, కొంతమందికి హెయిర్ అనేది లాస్ అవుతూ ఉంటుంది, సో వాళ్ళు కూడా యూజ్ చేయొచ్చు ప్రొడక్ట్స్. సో ఇవన్నీ మనకి విటమిన్ సిలో చాలా ఉంటుంది. సో అది ఎందులో ఉంటుంది అంటే, సో ఆమ్లంలోనే ఉంటుంది ప్రోడక్ట్ ఇది. సో ప్రతి ఒక్క సమస్యకి మనం వాడిపియచ్చు. సో అంటే మనం అంటే మనం ఏదైతే వాడిపిస్తాం కదా, ఇప్పుడు అలోవెరా ఇస్తుంటాం, మళ్ళీ అలాగే ఫ్లాక్సల్ కానీ వేడి పదార్థాలు ఇస్తుంటాం. సో ఇవన్నీ మీరు సపోర్టింగ్ కోసం వాడిపియచ్చు. సో మీరు ఎవరికైనా ప్రాబ్లం ఉన్నా కూడా మన ఈ సప్లిమెంట్స్ అనేది యూజ్ చేపియండి. సో ఆమ్లా ఈరోజు తీసుకోండి. సో మన ఆరోగ్యాన్ని పెంచుకోండి అందరూ. సో ఆమ్లా అనేది యూజ్ చేపియండి. సో ప్రతి ఒక్క సమస్యకి మనకి విటమిన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ విటమిన్ సి మనకి ఆమ్లాన్ని ఉంటుంది, సహజ సిద్ధంగా మనకి ఆమ్లా నుంచే రావడం జరుగుతుంది. సో అలాగే సో మన దగ్గర ఒక అద్భుతమైన ప్రోడక్ట్ ఇక్కడ. సో సో ఏంటిదంటే సో ఆలోవేరా. సో ఇది కూడా నిజంగానే ఒక అద్భుతమైన ప్రోడక్ట్ అండి. సో ఎందుకంటే సో సో ఇదొక సో బ్యారిటిస్ అంటే ఇది కూడా ఒక అలోవేరా. అంటే ఇప్పుడు చాలా మంది మన ఇంటి బయట కూడా ఉంటుంది అని అంటారు చాలా మంది అలోవేరా అంటే కూడా, కానీ ఇది సో మనకి హీలింగ్ నుంచి అలాగే స్మూత్ అంటే ఒక 20 పైగా ఎసెన్షియల్స్ అమినో ఆసిడ్స్ ఉంటాయి ఇందులో. సో అలాగే వైటమిన్స్, అలాగే మినరల్స్ ఏవేవి అంటే సో కాల్షియం, మెగ్నీషియం, సోడియం, సో ఎన్నో ఎంజైమ్స్ ఉంటాయి, ఎన్నో ప్రోటీన్స్, నైట్రోజన్స్. సో చాలా వరకు మనకి ఇది చాలా వరకు మనకి హెల్ప్ చేస్తుంటది. దేనికోసం అంటే సో కొంతమందికి మలబద్ధకం ఉంటుంది, సో కొంతమందికి యాసిడిటీ ఉంటుంది, కొంతమందికి లివర్ లో ప్రాబ్లం అనేది ఉంటుంది. ఎందుకంటే బయట జంక్ ఫుడ్ తినడం వల్ల సో లివర్ అనేది కూడా ఖరాబ్ అవుతుంటది. చాలా మంది ఆల్కహాల్ అనేది తీసుకుంటారు, సో లివర్ అనేది డ్యామేజ్ అవుతుంటది, కిడ్నీస్ డ్యామేజ్ అవుతుంటాయి. సో వాళ్ళకి అలోవేరా యూజ్ చేపియండి. సో స్కిన్ అంటే మన చర్మ సమస్యలను కూడా యూజ్ చేయడానికి, చూడండి హెయిర్ గ్రోత్ కూడా మనకి అలోవేరా అనేది యూజ్ చేయడానికి. సో అలాగే ఇప్పుడు చాలా వరకు ఎంతో ఎండలు ఉన్నాయి. సో అలోవెరా యూజ్ చేయడం వల్ల సో మన బాడీ లోపలనే సో కూల్నెస్ అనేది ఉంటుంది. ఇప్పుడు మనం ఫ్లాక్స్ ఆయిల్ ఇస్తుంటాం, సో దాంతో పాటు మనం జస్ట్ అలోవెరా జస్ట్ మీకు చల్లదనానికే అని అంటాం, కానీ ఇవన్నీ మనం చెప్పడం వల్ల సో కంపల్సరీ వాళ్ళు అలోవెరా సప్లిమెంట్ అనేది యూజ్ చేస్తారు. చెప్పొచ్చు వాళ్ళకి మీ హెయిర్ లాస్ అవుతుందా, హెయిర్ గ్రోత్ కోసం యూజ్ చేయొచ్చు, అలాగే చర్మ సమస్యలు ఉన్నాయి. సో అంటే ఇవన్నీ చెప్పడం వల్ల సో మనకి నాలెడ్జ్ ఉంది అనుకోండి, సో అలోవెరా అనేది మనం ఇప్పియచ్చు వాళ్ళకి. జస్ట్ సపోర్టింగ్ అంటే మీకు వేడవుతుంది కదా అలోవెరా అంటే, సో మరి ఇది కూడా వద్దంటారు. అంటే చూడండి అంటే మనం ఒకదానికి ఇచ్చుంటాం కానీ మళ్ళీ అంటే దీని గురించి మరి ఎప్పుడైతే చెప్తామో సో అలోవెరా ప్రోడక్ట్ గురించి మనం చెప్పడం వల్ల సో వాళ్ళకి ఇప్పియచ్చు, ఆ ప్రోడక్ట్ కూడా షేర్ చేయొచ్చు. అంటే చూడండి సంపూర్ణ ఆరోగ్యం మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది అలోవెరా. చూడండి మళ్ళీ ఒకవేళ అలోవెరా అంటే ఒకవేళ యూజ్ చేయకపోతే ఇన్ని సమస్యలు వస్తాయి మనకి. సో అంటే చాలా మంది తింటుంటారు అసలు అరగదు అంటారు. సో ఫుడ్ డైజెషన్ కాదు, అంటే పైల్స్ ప్రాబ్లం ఉంటుంది, మలబద్ధకం ఉంటుంది, చాలా మందికి అసిడిటీ అనేది ప్రాబ్లం ఉంటుంది, చెస్ట్ లో ప్రాబ్లం. సో దానివల్ల కూడా గుండె జబ్బులు రావడం. చూడండి అంటే ఇప్పుడు బయట ఎంతో మంది తినాలంటారు, మళ్ళీ అలాగే ఫ్యాటీ లివర్ పెరగడం, సో బలహీనంగా ఉండడం, శక్తి లేకపోవడం, జుట్టు సమస్యలు, సో ఇవన్నీ చర్మ సమస్యలు, ఇవన్నీ ఒకవేళ అలవాటు యూజ్ చేయకపోతే ఇవన్నీ మనకి వస్తుంటాయి. ఒకవేళ ఇప్పుడు లేకపోవచ్చు కానీ ఫ్యూచర్ లో ఇవన్నీ రావడానికి సిద్ధంగా ఉన్నాయి. మనకి ఏదైనా సరే ప్రాబ్లం ఇప్పుడు ఏర్పడదు, ఫ్యూచర్ లో ఏర్పడుతుంటది. ఒకవేళ మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ నుంచి బయటపడాలంటే సో మన దగ్గర ఒక అద్భుతమైన ప్రోడక్ట్ ఉంది, సో అదే అలోవెరా. సో యూజ్ చేయండి. సో మనం ఇటువంటి ప్రొడక్ట్స్ నుంచి అంటే ఇటువంటి జబ్బుల నుంచి మనం బయటపడవచ్చు. చూడండి సో అలోవెరా అంటే ఒక సహజ సిద్ధమైన మొక్క. సో ఇది మనకి జీవన క్రియను మెరుగుపరుచుతుంది. సో చర్మ సమస్యల నుంచి బాధన పడుతుంటది. సో మనకి లోపటి నుంచే అది ఏమంటారు ఫ్రెష్నెస్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నది. సో వెల్నెస్ అనేది ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాయి. సో అంటే ప్రతి ఒక్క దాంట్లోకి అంటే కాంబినేషన్స్ ఉన్నాయి మన దగ్గర. సో మనం అలోవెరా ఒక్కదానికే కాకుండా సో అంటే ఎన్నో ఎన్నో ప్రయోగాలు ఉన్నాయి మనం జస్ట్ అలోవెరా యూజ్ చేయడం వల్ల. ఇది కూడా ఎంత జస్ట్ మనకి 280 రూపీస్కే వస్తుంది. చూడండి ఒక 280 రూపీస్ తోటి సో మనం ఎన్ని సమస్యల నుంచి బాధపడుతుంటాం. చూడండి మనం జస్ట్ వట్టిగా బిర్యానీ తినాలంటే కూడా 200 పైగా తీసుకుంటాం, అదే ఫ్యామిలీతో అయితే 400 అవుతుంది. కానీ అది ఒక్క పూటకే. సో దాని నుంచి ఎన్నో సమస్యలు వస్తుంటాయి. కానీ ఇదే మీరు రెగ్యులర్గా యూజ్ చేయడం వల్ల సో ఆ సమస్యల నుంచి బయటపడవచ్చు జస్ట్ ఒక 220 రూపాయల్లో. చూడండి అంటే అద్భుతమైన ప్రొడక్ట్స్ మన దగ్గర. అంటే ఇవి మనకి స్లోగా పని చేస్తుంటది. సో చూడండి ఇంకోటి మన దగ్గర సో నూనె. సో ఇది ఒక అద్భుతమైన ప్రోడక్ట్ అండి. సో ఎందుకంటే సో మనకి మీ అందరికి తెలుసు కదా ఏపీజే అబ్దుల్ కలాం. సో సార్
సో ఈ ప్రోడక్ట్ మీద ఎన్నో బుక్కులు రాయడం జరిగింది నిజంగానే. సో సార్ ఇప్పుడు లేరు కానీ సో నిజంగానే సార్ ఒకవేళ ఉంటే సో వెస్టీజ్ నూనె యూజ్ చేయండి అనే వాళ్ళేమో ఇప్పుడు. సో ఇదొక మరిండా సిట్రియోఫోలిన్ నుంచి తయారు చేసిన ఒక ఫ్రూట్ ఇది. సో బయట దేశాలలో దొరుకుతుంది. సో చూడండి, ఇదొక ఫ్రూట్ నుంచి మనకి నూనె అనేది తయారు చేయడం జరిగింది. సో నూనె ఫుల్ ఫామ్ ఉంది. సో నో ఆపరేషన్ నో ఇంజెక్షన్, అంటే ఇది రెగ్యులర్ గా మీరు యూజ్ చేయడం వల్ల సో మన ఫ్యూచర్ లో సో ఆపరేషన్ అవసరం ఉండదు, సో ఇంజెక్షన్ అవసరం ఉండదు. చూడండి, మేము 1 year నుంచి యూజ్ చేస్తున్నాం కదా, అసలు ఇంజెక్షనే తెలియదు. సో ఇది రెగ్యులర్ గా నేను యూజ్ చేస్తుంటాను. రెగ్యులర్ గా అంటే సో నాకు గుర్తుకొచ్చినప్పుడు వేసుకుంటా, కానీ మా ఇంట్లో అందరూ నూనె అనేది యూజ్ చేస్తుంటారు. సో ఇది తినక ముందు వాడే ప్రోడక్ట్. సో నేను ఇప్పటిదాకా ఏదైతే ప్రొడక్ట్స్ అన్నాను అవన్నీ తిన్న తర్వాత వేసుకునేది. సో అందుకోసమే అవన్నీ ఫస్ట్ లోనే చెప్పడం జరిగింది, మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వడం అవుతారు. సో తిన్నాక అవన్నీ ఏదైతే స్పైరులినా, కొలెస్ట్రామ్, ఆమ్లా, అలోవెరా, సో మీరు డైలీ 3 వేసుకున్నా కూడా ఏం ప్రాబ్లం కాదు. సో ఈ నూనె మాత్రం తినక ముందు వేసుకోవాలి. సో ఎందుకో నేను మీకు చెప్తాను. సో ఇదొక ½ an hour, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు 7:30కి తింటారంటే సో 7 గంటలకు వేసుకోండి. సో పడిగడుపున అంటారు. సో పొద్దున ఒకసారి, ఈవినింగ్ ఒకసారి, డైలీ 2 అనేది క్యాప్సూల్స్ మీరు తీసుకోండి. సో నూనె, సో ఇదొక అద్భుతమైన ప్రోడక్ట్ అండి. సో ఏం చేస్తుంది అంటే అసలు ఇందులో మన ఇమ్యూనిటీ సిస్టమ్ని మెరుగుపరచడానికి, సో అంటే ఎందుకు తినక ముందు అన్నారు కదా, సో మీరు ఇప్పటిదాకా ఏదైతే సప్లిమెంట్స్ తీసుకున్నారు కదా, మరి అవన్నీ డైజెషన్ కావాలి కదా, సో అవన్నీ అబ్జర్వ్ కావాలి కదా మన బాడీలో. సో ఇది హెల్ప్ చేస్తుంది. సో మన లోపల ఏదైతే సెల్స్ ఉంటాయో, సో అవి కణాలు ఉంటాయో, సో అవన్నీ సో అవి ఓపెన్ చేస్తాయి అన్నట్టు. సో పోర్స్ అంటారు. సో మన బాడీ లోపల ఏదైతే నూనె యూజ్ చేయడం వల్ల సో మన లోపల కణం అనేది ఉంటుంది, కణం ఓపెన్ చేస్తుంది, పోర్స్ అనేది ఓపెన్ అవుతుంటుంది. సో అప్పుడు తర్వాత మనం తింటుంటాం కదా, సో ఫుడ్ అంతా మన సెల్స్ లోపల వెళ్ళి మన ఇమ్యూనిటీ అనేది పెరుగుతుంది, మన ఇమ్యూనిటీ అనేది పెంచుతుంది. సో అప్పుడు మనకి ఎటువంటి డిసీజెస్ కావు. సో అలాగే మన జీవన శక్తి, మళ్ళీ అలాగే టైర్డ్నెస్ ని తగ్గిస్తూ ఉంటుంది. సో అంటే నార్మల్ అంటే నార్మల్ ఉండడానికి మనకి హెల్ప్ చేయడానికి కూడా యూజ్ చేపించచ్చు. సో ఇలాగే జాయింట్ పెయిన్స్ కి ఇస్తుంటాం. సో స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు యూజ్ చేపించచ్చు. సో కొంతమందికి రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఉంటుంది, ఆస్తమా అనే ప్రాబ్లం ఉంటుంది. సో వాళ్ళకు కూడా ఈ నూనె అనేది యూజ్ చేపించచ్చు. సో చూడండి, ఇక్కడ బెస్ట్ సెల్లర్ ప్రోడక్ట్ ఉంది. సో క్లినికల్లీ ప్రూవెన్ ప్రోడక్ట్. సో అంటే పెద్ద పెద్ద సైంటిస్టులు పెద్ద పెద్ద రీసెర్చ్లు చేసిన తర్వాతనే క్లినికల్లీ ప్రూవెన్, అంటే హాస్పిటల్స్ లో ఇట్లుంటాయి కదా, సో వాళ్ళ దగ్గర క్లినికల్లీ ప్రూవెన్. సో మళ్ళీ ఆయుర్వేదిక్ నుంచి కూడా మనకి ఈ ప్రోడక్ట్ అనేది లాంచ్ చేయడం జరిగింది. చూడండి, అంటే రోజుకు మీరు 2 వేసుకోవచ్చు. సో చాలా వరకు మనకి 5 days తీసుకొని ఒక 2 days గ్యాప్ ఇచ్చి మళ్ళీ కంటిన్యూ చేయండి. సో చూడండి, అంటే మన దగ్గర ప్రతి ఒక్క దానికి చూడండి, ఒకవేళ నూనె కూడా యూజ్ చేయకపోలేనాం అనుకోండి, సో చూడండి మనకి ఇవన్నీ వస్తుంటాయి. సో రోగ నిరోధక శక్తి మనకి అటాక్ చేస్తుంటది. ఇప్పుడు చూడండి, సో ఇప్పుడు బయట ఎంత ఎండగాలులు ఉన్నాయి, అదే సాయంత్రం అయితే కొంచెం చల్లగాలులు, ఏమవుతుంది, వెదర్ అనేది కూడా చేంజ్ అవుతుంటది. సో మన రోగ నిరోధక శక్తి అనేది మనకి డ్యామేజ్ చేస్తుంటది, అలసట అనేది వస్తుంటది, బలహీనత ఉండాలి. ఇప్పుడు జూమ్ కూడా 1-2 hours వినాలన్నా కూడా మనకు అంత ఇమ్యూనిటీ కావాలి, మరి అలసట వస్తుంటది. సో జీర్ణకరణ సమస్యలకి, సో శరీరం ఆరోగ్యంగా ఉండడానికి, అలాగే చర్మ సమస్యలు, జుట్టు సమస్యలు, సో మెటబాలిజం తగ్గుతూ ఉంటది చాలా మందికి. సో మెటబాలిజం పెంచడానికి, సో కొంతమందికి తరచు జబ్బు రావడం. సో మా డాడీకి అయితే చాలా వరకు ఒక 1 year, అంటే డాడీ పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా ఆల్మోస్ట్ 47 years దాకా సో జలుబు అనేది ఎప్పుడు వస్తూనే ఉంటది. కానీ ఇప్పుడు రెగ్యులర్ గా ఈ నూనె, రెస్పిరేటరీ వాడడం వల్ల సో ఆల్మోస్ట్ ఈ తరచు జబ్బుల నుంచి బయటపడడం జరిగింది. సో రెస్పిరేటరీ ప్రాబ్లం అన్నాను ఇందాక, సో వాటి నుంచి కూడా బయటపడడం జరిగింది. చూడండి, ఒక్క సప్లిమెంట్ జస్ట్ మనకి 505 rupees కేమో వస్తుంది. చూడండి, అంటే ఒక 5,000 నుంచి బయటపడ్డాం కదా. ఒక్కసారి హాస్పిటల్కి వెళ్తే 5,000 దాకా ఖర్చు అవుతుంది. కానీ ఇది ఒక్కటి మీరు యూజ్ చేయడం వల్ల సో 5,000 రూపాయలు మీరు ఆదా చేసుకున్నట్టే. సో అలాగే సో ఫ్యూచర్ లో ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి కూడా మనం కాపాడుకోవచ్చు. సో నూనె అనే అంత అద్భుతమైన ప్రోడక్ట్. సో నో ఆపరేషన్ నో ఇంజెక్షన్. సో చాలా మందికి ఆపరేషన్ అంటే లక్షల ఖర్చు. జస్ట్ ఇక్కడ మనకి ఒక 500 నోటు తోటి మనం ఆపరేషన్ నుంచి భారీ ఉన్న పడవచ్చు బయటికి. సో ఇంజెక్షన్ కూడా చాలా మందికి భయపడుతూ ఉంటారు. మీరు ఇప్పటి నుంచే యూజ్ చేసారు అనుకోండి, ఫ్యూచర్ లో ఇంజెక్షన్ నుంచి కూడా బయటపడవచ్చు. సో ఆ భయంకైనా మనం సప్లిమెంట్స్ అనేది వాడండి. సో చూడండి, నూనె ఒక సహజ ఆరోగ్య ఫలం. ఇది రోగ నిరోధక శక్తిని పెంచి మన ఆరోగ్య శక్తిని అందిస్తుంటది. సో జీవన క్రియ మరియు ఓవరాల్ వెల్నెస్ కి సహాయపడుతుంటది. సో చూడండి, మన దగ్గర ఉండే ప్రతి ఒక్క ప్రోడక్ట్ నార్మల్ గా ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు.
సో చూడండి, నార్మల్ గా ఇప్పుడు మనం ఏదైతే మనం లాస్ట్ లో అంటే కన్క్లూజన్ లాగా, సో ఇక్కడ ఉంది చూడండి, స్పైరులిన్ అలాగే కొలెస్ట్రాల్, సో రోగ నిరోధక శక్తిని పెంచడానికి, సో శరీరంలో ఇంకా ఎక్కువ శక్తిని కావడానికి, సో ప్రోటీన్ మరియు పోషకాలు ఎక్కువగా ఉంటాయి. సో అలసట తగ్గిస్తుంటది, అంటే ఓవరాల్ వెల్నెస్ కి మనకు సపోర్ట్ చేస్తుంది స్పైరులినా. సో అలాగే చూడండి, కొలెస్ట్రాల్ మనకి ఇమ్యూనిటీ బలపరుస్తుంటది, సో యాంటీబాడీస్ ఎక్కువగా ఉంటాయి, సో గట్ హెల్త్ కి సహాయపడుతుంటది, సో శరీరంలో మీకు ఎక్కడైనా దెబ్బలు ఉన్నా కూడా సో రికవర్ చేయడానికి హెల్ప్ చేస్తుంటది. అంటే ఓవరాల్ హెల్త్ కి మనం యూజ్ చేసే ప్రోడక్ట్ కొలెస్ట్రాల్. సో మళ్ళీ చూడండి, ఆమ్లలో విటమిన్ సి అనేది ఎక్కువగా ఉంటది, సో రోగ నిరోధక శక్తిని పెంచుతుంటది, సో జీవకరణ. ఇప్పుడు చూడండి, చాలా మందికి అదే ఇబ్బంది చాలా వరకు. మళ్ళీ అలాగే శరీరం, మళ్ళీ జుట్టుకి పెంచడానికి, మళ్ళీ శరీరంలో ఉన్న డీటాక్సిఫై కూడా చేయడానికి మన దగ్గర ఫుడ్ ప్యాచెస్ ఉన్నాయి కదా, సో దానికి బదులు మనం ఈ ఆమ్ల వాడడం వల్ల సో మన బాడీ లోపల ఏదైతే ఆ చెడు పదార్థాలు ఉన్నాయో అవన్నీ పోవడానికి సహాయపడుతుంటది. సో అలాగే మనకి అలోవేరా, సో అసిడిటీ మలబద్ధకానికి తగ్గిస్తుంటది, సో చర్మం మళ్ళీ అలాగే జుట్టుని పెంచడానికి సపోర్ట్ చేస్తుంటది. సో లివర్ ఒకవేళ ఖరాబ్ అయినా కూడా రెగ్యులర్ గా మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఖరాబ్ కాకుండా ఉండడానికి కూడా అలోవేరా అనేది యూజ్ చేయండి. సో ఫ్రెష్నెస్ ఉండాలన్నా కూడా మనకి అలోవేరా అనేది అంతా ఇంపార్టెంట్. సో అలాగే నూనె, సో ఇమ్యూనిటీని పెంచుతుంది, సో మళ్ళీ అలాగే మెటబాలిజం కి సపోర్ట్ చేస్తుంటది, ఓవరాల్ హెల్త్ కి మనం యూజ్ చేసుకునే ప్రోడక్ట్. సో లాస్ట్ కి సో ఇవన్నీ వాడండి. సో ఇమ్యూనిటీ ప్రొడక్ట్స్ ఉన్నాయి, శరీరానికి సపోర్ట్ చేయడానికి మనకి సహాయపడుతుంటాయి. సో ఏ డౌట్ లేకుండా సో ఇవన్నీ ఒకటేసారి వేసుకున్నా కూడా ఏం ప్రాబ్లం కాదు. సో నూనె ఒకటి తినక ముందు వేసుకోండి. సో స్పైరులినా, కొలెస్ట్రాల్, ఆమ్లా, అలోవెరా ఒక్కసారి వేసుకున్నా కూడా ఏం కాదు. సో అంటే అంత ఫుడ్ అనేది మనకి ఇవ్వడానికి. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో లాస్ట్కి ఒకటే చెప్పడం, సో ఆరోగ్యమే మహాభాగ్యం. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో వండర్ఫుల్ ఆపర్చునిటీ ఉన్నాం. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు అడగచ్చు. సో నా నుంచి ఏమైనా తప్పుగా ఏమైనా వర్డ్స్ వచ్చినా కూడా సో అందరికీ సభాముఖంగా సారీ కూడా చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. బ్యాక్ టు హోస్ట్. ఎస్ సుజాత మేడం లేరా? సుజాత మేడం. ఎస్ లీడర్. సో యా, ఎక్సలెంట్ సెషన్. సో ఎక్సలెంట్ ఇన్ఫర్మేషన్. సో శివ, సో రియల్ గా చూడండి, ఇమ్యూనిటీ పవర్ అంటే ఏంటిదో కూడా సో చాలా మందికి తెలియదు. సో చాలా మంది డబ్బు 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 అని పోతారు, తర్వాత జబ్బు 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 అని ఈ డబ్బులన్నీ హాస్పిటల్లో పెడతారు. అని చూడండి ఈరోజు ఇమ్యూనిటీ ఎంత ఇంపార్టెంట్, అసలు ఇమ్యూనిటీ పవర్ అంటే ఏంటిది, సో ఎందుకు ఇమ్యూనిటీ పవర్. చూడండి, ఒకప్పుడు 150 సంవత్సరాలు బతికేది, హెల్దీగా ఉండేది, కానీ ఇప్పుడు అట్లా ఉండట్లేదు. ఏమైంది?